హలో, నమస్తే శిరీష్ గారు. నమస్తే అండి సార్. ఇవాళ ఇట్స్ మై లాంగ్ డ్రీమ్, శిరీష్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చెయ్యాలి. ఇంగ్లీష్లో ఎంతమంది ఇంటర్వ్యూ చేసినా ఫస్ట్ ఇంటర్వ్యూ. సో మీకు శిరీష్ రెడ్డి గారు అంటే ఈయనే. అంటే మీకు చాలామంది ఇండస్ట్రీతో సంబంధం లేని వాళ్ళకి తెలియదు. దిల్ రాజు గారు అంటే వెల్ నోటెడ్ ఫేస్, కానీ దిల్ రాజు గారు వెనకాల ఉండేది కనపడమే ఆ 4వ సినిమా అనే డైలాగు ఈయనే శిరీష్ గారు. ఉత్తరాంధ్రలో థియేటర్లు ఆ 4 థియేటర్ కంట్రోల్ అంటారు, ఆ 4లో ఈ పేరు కనపడదు, కానీ అసలు పేరు ఇదే. శిరీష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. చిన్నాళ్ళకి సార్ ఫస్ట్ బేసిక్ క్వశ్చన్. ఇప్పుడు రాజుగారు అంటే రాణిగంజ్లో ఒక ఆటోమొబైల్ షాపుతో ఉంటూ ఆ పక్కన ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులతో ఫ్రెండ్షిప్ చేసి అలాగే ఇండస్ట్రీలోకి వచ్చారని తెలుసు. మీ ప్రస్థానం ఏంటి సార్ అసలు? నాది అంటే చిన్నప్పటి నుండి అంటే మా రాజుగారు ఫాదర్, మా ఫాదర్ బ్రదర్స్, ఆల్మోస్ట్ కంబైన్డ్ ఫ్యామిలీ లాగానే ఉన్నారు. రాజుగారు మీ ఫాదర్ బ్రదర్స్ అంటే రాజుగారు ఓన్ బ్రదర్ గారు. తెలియదు. ఓన్ బ్రదర్ గారు. రాజుగారు ఫాదర్, మా ఫాదర్ బ్రదర్స్, ఫస్ట్ కజిన్స్. అది పిల్లలు సేమ్ విలేజ్, సేమ్ ఊరు, ఒక దగ్గరనే ఉండేవారు. ఫాదర్ ఒక్కసారి నేను రాజుగారికి ఏదండి? రాజుగారు ఒకే సన్న రాజుగారు లేదు, ఇంకిద్దరు బ్రదర్స్ ఉన్నారు. రాజుగారు వేరే బ్రదర్ ఇంకో ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఆటోమొబైల్ బిజినెస్ చూస్తారు. ఇప్పటికి ఇంకా ఆటోమొబైల్ బిజినెస్ చూస్తారు. వాళ్ళ పిల్లలేమో ఒక బ్రదర్ సన్ ఏమో ఇప్పుడు మా దగ్గర హర్షిత్ ఉన్నాడు. హర్షిత్ అతను ఒక బ్రదర్ సన్. ఇంకో బ్రదర్ సన్ అంకిత్ అని మా థియేటర్స్ అతను హ్యాండిల్ చేస్తాడు. సో వాళ్ళు ముగ్గురు బ్రదర్స్. మీరు? మేమిద్దరు బ్రదర్స్. మా బ్రదర్ అతను వేరే బిజినెస్, రియల్ ఎస్టేట్ అవి చేస్తాడు. అతను కోంపల్లిలో ఉంటాడు. సో మీరు మొదట్లో ఏం చేశారు మరి? అప్పటి నుండి రాజుగారు మేమిద్దరం చిన్నప్పటి నుండి మాకు ఇద్దరికి ఒకటే ఫ్యాషన్, సినిమా. చిన్నగా అక్కడ నిజాంపూర్ డైలీ మూవీస్ చూడడాలు ఒక చిన్న క్రేజ్ ఉండేదిలేండి అప్పటి నుండి. రాజుగారేమో ఒక ఇద్దరం ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయ్యాయి. అప్పటి నుంచి మాకు సినిమా పిచ్చే. ఓకే. రాజుగారేమో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. నేను నిజామాబాద్లో ఉండేవాడిని. చదువుకోవడం మంచిదే. చదువుకున్నట్టే మీరు ఏ ఉద్యోగం అది మనకు సరిపోయేది కాదు. అయితే అప్పుడు మాకు సబ్మర్సిబుల్ పంప్స్ బిజినెస్ ఉండే నిజామాబాద్, పైప్స్. నిజామాబాద్లో సబ్మర్సిబుల్ పంప్స్ గవర్నమెంట్ సప్లై చేసేవాళ్ళం, మోటార్స్. ఆ బిజినెస్ ఉండేది. అక్కడి నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చాం. అంటే అప్పటి నుండి వెల్ సెటిల్డ్, టెన్షన్ ఫ్యామిలీ ఏం కాదు. బాధ్యతలు బాగానే పంచుకున్నారు. ఆయన ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషను. అసలు బేసిక్గా థియేటర్ల మీదకి వెళ్ళాలని ఐడియా మీద అయిందా? లేదు, అసలు ఏమైపోయిందంటే అండి, మేము ఫస్ట్ ఫీల్డ్కి వచ్చిన కొత్తలా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ రాణిగంజ్లో ఉన్నప్పుడు థియేటర్స్ గురించి మాకు అసలు ఎప్పుడూ ఆలోచన లేదు. సేమ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ఎలా ఆలోచిస్తున్నారో అప్పుడు మేము అదే ఆలోచన. ఏంటంటే థియేటర్స్ మాకు కూడా ఇబ్బంది అయ్యేది అప్పుడు. అంటే ఎవరు ఇబ్బంది పెడుతున్నారనో లేకపోతే ఎవరి మీద నేను కంప్లైంట్ చేయను. అప్పుడు ఏంటంటే సినిమా వచ్చేసరికి అప్పుడు లీడింగ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు అందరు, మేము కొత్తగా వచ్చాం. అప్పుడు ఇదే ప్రాబ్లం ఏంటంటే థియేటర్లు దొరకనప్పుడు ఏం చేయాలి? మనకంటూ కొన్ని థియేటర్స్ ఉండాలి. అప్పుడు ఏంటంటే ఒక సినిమా థియేటర్లు వేస్తే 100 days దాకా ఖాళీ అయ్యేది కాదు. అప్పుడు ఉన్న థియేటర్స్కి సరిపోకపోయేది. ఇప్పుడు ఏముందండి, 2 weeks సినిమా అయింది. ఇప్పుడు థియేటర్స్లో సినిమా ఎన్ని సినిమాలకైనా ఉన్న థియేటర్ సరిపోతాయి. ఆ రోజు సరిపోకపోయేది. ఒక సెంటర్లో సినిమా వేయాలంటే థియేటర్ ఉండేది కాదు. అప్పుడు మల్టీప్లెక్స్లు లేవు. అప్పుడు సినిమా రన్ ఎక్కువ వచ్చేది. అప్పుడు మనకంటూ ఒక థియేటర్లు ఉండాలని అలా స్టార్ట్ అయ్యి మాకంటూ కొన్ని అలా కూడా మేము ఎలా దొరికితే అలా థియేటర్లు తీసుకోలేదు. మా సినిమాలకు మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి ఎంత సరిపడు ఉందో అంతవరకే తీసుకున్నాం. ఫస్ట్ థియేటర్ ఎక్కడ తీసుకున్నారు? ఫస్ట్ థియేటర్ మేము తీసుకున్నది పాల్వంచ వెంకటేశ్వర థియేటర్ అని థియేటర్ కొత్తగా కట్టారు. ఇప్పుడు మీ దగ్గర ఉంది. అంటే ఇప్పటివరకు ఏ థియేటర్లు మేము వదల్లా. 20 ఏళ్ళ నుంచి ఉన్న థియేటర్లు, మా డిస్ట్రిబ్యూషన్ వెంకటేశ్వర ఫిల్మ్ స్టార్ట్ అయిన నుంచి ఉన్న కొన్ని థియేటర్లు అలాగే ఉన్నాయి ఇప్పటికీ. అదే శిరీష్ గారి చేతిలో పడితే ఇంక వదలరు. అంటే అలా రిలేషన్ కూడా మెయింటైన్ చేస్తానండి. అంటే ఏదో ఈరోజు లాస్ వచ్చాయి, ఏదో డబ్బులు వస్తలేవు థియేటర్లు, ఇక మీ థియేటర్లు మాకు నడవవు, మేము వదిలేస్తాం అనేది ఉండదు. కష్టమైన సుఖమైన ఉన్నాం, అలాగే ఉందామని ఈ రోజు వరకు ఆ థియేటర్లు కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అదొకటి నిజామాబాద్ లలితమాల్ అని, అప్పుడు మేము కొత్తగా నువ్వు వస్తావని మూవీ అప్పుడు లీజ్ తీసుకున్నాం దాన్ని. అది ఇప్పటికీ అలాగే ఉంది. రాధిక వరంగల్
అప్పుడు తీసుకున్నాం 25 years, ఇప్పటికీ అలాగే ఉంది. నడిచినా నడకపోయినా వాళ్ళు మన ఎంబడి ఉన్నారని చెప్పి అలా కంటిన్యూ చేయడమే. మరి ఉత్తరాంధ్రకి వెళ్ళాలని ఎప్పుడు అనిపించింది? ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టాం కదా, అప్పుడు పెట్టిన తర్వాత ఏంటంటే అక్కడ ఇదే ప్రాబ్లం, థియేటర్స్ ఉండాలి ఎంతో కొంత అని. అక్కడ అప్పట్లో మోనోపోలీ లేదు కదా, ఇక్కడ ఉండే. అప్పుడు మోనోపోల్ ఉంది, అక్కడ కూడా ఉంది. మోనోపోల్ అంటే చాలా ఇబ్బంది పడ్డాం. కొన్ని స్టేషన్స్ ఉన్నాయి, చెప్తాను నేను. బొబ్బిలి అనే స్టేషన్ ఉంది. ఆ రోజు బొబ్బిలి స్టేషన్ ఒక్కరి చేతుల్లోనే ఉన్నాయి థియేటర్లు. అంటే ఈరోజు మనం వచ్చేసరికి మోనోపోల్ అనే టాపిక్ మాట్లాడుతున్నారు. ఆ రోజు మోనోపోల్ గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అప్పుడు లోకల్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. ప్లస్ ఇదంతా ఉండకపోయేది, మీడియా దీని గురించి డిస్కషన్ ఇది ఉండకపోయేది. అలాంటి స్టేషన్లు ఒక 2-3 స్టేషన్లు ఉండే, బొబ్బిలి అని, ఎస్కోట అని, ఒక చాలా స్టేషన్లు ఉన్నాయి. అవన్నీ పేర్లు నాకు అంతగా గుర్తులేవు అనుకోండి. అప్పుడు ఏమైపోయేదంటే మాకు థియేటర్లు ఇబ్బంది అయ్యేది. బొబ్బిలి ఎవరు? క్రాంతిరెడ్డి గారు కాదు, అప్పుడు అతను లోకల్ పర్సన్ అండి. అతని పేరు, అతను ఇప్పుడు లేడు, ఫీల్డ్కి వెళ్ళిపోయాడు పాపం. అట్లా అతని చేతిలో ఉండే. అతను ఏంటి, నేను అడ్వాన్స్ ఇవ్వను, నా రెంట్ ఇది, మీ ఇష్టం ఉంటే తెచ్చుకోండి, లేకుంటే లేదు. అప్పట్లో సినిమాలు కొనేవారు కదండి, సెంటర్లో, సి సెంటర్లు లేదు, వైజాగ్లో లేదు. సి సెంటర్లు, బి సెంటర్లు వైజాగ్లో లేదు. ఇప్పుడు నర్సంపేట, టెక్కలు ఇవన్నీ కొనుక్కోవాలి. అంటే మాకు తెలిసి మేము వైజాగ్ ఏరియాకి వెళ్ళిన నుంచి అయితే ఎప్పుడు ఇట్లా అమ్మడాలు. మేము హ్యాపీ డేస్ నుంచి అండి. హ్యాపీ డేస్ ఎప్పుడు 2004, 2005 ఫస్ట్ మేము ఆఫీస్ ఓపెన్ చేసింది హ్యాపీ డేస్. ఎందుకంటే నాకు టెక్కలి, గౌరీశంకర, శ్రీనివాసు ఈ థియేటర్లు వీళ్ళంతా నాకు పరిచయాలు ఉండేవి అప్పట్లో. వాళ్ళు కొని తెచ్చుకున్నారు. వెళ్ళి వైజాగ్ వెళ్ళి ₹1,00,000, 2,00,000 అది మనం అలాగే తెచ్చుకునేవాళ్ళు. తెచ్చుకుని ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఆడించుకోవచ్చు. ఆ డబ్బులు అంటే వేరే డిస్ట్రిబ్యూటర్స్ ఉండేనేమో కానీ మనం అంటే మా సిస్టమ్ ఏంటంటే అండి, వెంకటేశ్వర ఫిల్మ్స్ ఓపెన్ అయిన నుంచి ఈ రోజు వరకు మా ఆఫీస్ సిస్టమ్ ఏంటంటే, మనం ఎంజీలు ఇచ్చేది లేదు, హైర్లు ఇచ్చేది లేదు. అది మన ఆఫీస్ ప్రొసీజర్. ఇప్పటికి నైజాంలో ఎంజీ సిస్టమ్ని తీసేసింది నేను. నేను ఎవరికి ఎంజీలు తీసుకోలేదు, నేను ఆ వ్యాపారం చేయలేదు. నేను చేయకపోగా పాపం సునీల్ ఎంజీ వ్యాపారమే చేసేవాడు. ఆయన కొంచెం భయవస్తుడు, నాకు ఎంజీ లేదు, నేను సినిమా అయ్యాను. నేను సునీల్ని కూడా మార్చా. ఇప్పుడు సునీల్ కూడా ఎంజీలు అడగట్లేదు ఎవరిని. నైజాం మీరు వచ్చినప్పటికీ అప్పుడు ఎవరు మోనోపోల్ ఉండేవాడు? సుధాకర్ రెడ్డి గారు ఉండేవాడు. మోనోపోల్ అని కాదు కానీ పెద్ద సినిమాలు చేసేది ఎక్కువగా సునీల్ చేసేవాడు. తర్వాత మహేందర్ రెడ్డి గారు చేసేవాళ్ళు. సుధాకర్ రెడ్డి గారు చేసేవాళ్ళు కానీ అంత అంటే మరి కాంపిటీషన్ ఉండేంత సినిమాలు చేసేవాడు కాదు ఆయన. మరి థియేటర్ దొరక ఎక్కడ ఇబ్బంది పెట్టింది? ఎవరు ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? ఇబ్బంది అంటే ఇప్పుడు కొందరు ఉండేవాళ్ళు. హనుమంతరావు అని ఒకతను ఉండేవాడు. అతని కంట్రోల్లో కొన్ని థియేటర్స్ ఉండేవి. సునీల్ దగ్గర కొన్ని థియేటర్లు ఉండేవి. సునీల్, సురేష్ ఇద్దరు కలిపి. తర్వాత వేరే ఒక సదానంద్ అని ఒక 2-3 ఉన్నట్లండి మార్కెట్లో. అప్పుడు ఉన్నాడు. అప్పుడు అంతా వేరు ఉండేవాళ్ళు. సదానంద్, హనుమంతరావు ఒకటి ఉండేది. అప్పుడు సదానంద్ ఇప్పుడు సునీల్తో ఉన్నాడు. అప్పుడు అతను వేరు ఉండేవాడు. ఇలా రకరకాలుగా ఉండేవాళ్ళు. అప్పుడు ఇబ్బంది అయ్యేది. ఒక స్టేషన్లో 4 థియేటర్లు ఉండేవి అండి. 4 థియేటర్లు ఫుల్ ఉండేవి. మా సినిమా వచ్చేసరికి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు నువ్వు వస్తావు అని లాంటి సినిమాకి మాకు 60 థియేటర్లు లేకుండే. అప్పుడు ఆలోచన వచ్చింది, ఇది ఎలా కాదు, థియేటర్ తీసుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి. పాల్వంచలో ఒక కొత్త థియేటర్ ఓపెన్ అవుతే ఆ ఓనర్ దగ్గరికి వచ్చాడు మా దగ్గరికి. ఫస్ట్ ఆ థియేటర్ని తొలి ప్రేమతోనే ఓపెన్ చేసాం. ఫస్ట్ రిలీజ్ న్యూ థియేటర్. తర్వాత నువ్వు వస్తావనికి నిజామాబాద్ లైతామాల్ తీసుకున్నాం. ప్లస్ ఖమ్మం నర్తకి థియేటర్ ఉండే, అది తీసుకున్నాం. అది ఇప్పుడు బంద్ అయిపోయింది. తర్వాత వరంగల్ రాధికా థియేటర్. ఇవన్నీ అప్పుడు నువ్వు వస్తావని ఆ టైంలో ఒక డిస్టిక్ ఒక థియేటర్ అని తీసుకున్నాం. సిటీకి వచ్చేసరికి ఏమో ఆఫ్టర్ లాంగ్ అంటే చాలా రోజుల తర్వాత తీసుకున్నాం. ఇప్పుడు 2000 శ్రీరాములు, గోకుల్, సంగీత, ఆర్సీపురం ఇవన్నీ మేము తీసుకొని రెనోవేషన్ చేయించాం. ఈశ్వర్ అత్తాపూర్ ఏమో ఫస్ట్ ఓపెనింగ్ నుంచి మా థియేటరే. ఇలా కొన్ని థియేటర్స్ మనకి ఎక్కడ కావాలి అనుకున్న దగ్గరనే థియేటర్ల సైడ్ వెళ్ళాం తప్ప వెళ్ళాం. కానీ ఆ థియేటర్ని ఏదో మోనోపోల్ చేసి డిస్ట్రిబ్యూటర్లను ఇబ్బంది పెట్టాలనేది ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. టాపిక్ వస్తే ఆ నలుగురులో మేము ఉన్నామో లేదో అందరికీ తెలుసు. కానీ ఉన్నామని అనలేము, లేము అనలేము. మీకు గ్రౌండ్ లీజ్ అయితేనే, మామూలు లీజ్ అయితేనే, రెంటల్, అసలు బేసిక్గా ఎన్ని థియేటర్లు మీ కంట్రోల్లో ఉన్నాయి? మా కంట్రోల్లో మ్యాక్సిమం ఇప్పుడు చెప్తాను, లెక్క మీద చెప్తాను నేను. ఉత్తరాంధ్రలో నాకు తెలిసి ఒక 17 ఉంటాయేమో. అంత రఫ్గా నాకు ఐడియా లేదు. అంత లేవు, ఉండవు, అంత ఉండవు. మీరు లిస్ట్ ఇచ్చారు కదా నాకు, మీరు నాకు లిస్ట్ పంపించారు కదండి, దాంట్లో ఉన్నాయి కదా. మరి ఇప్పుడు
ప్రతి ఒక్కరికి ఏ సెంటర్లో ఏ థియేటర్ ఎవరి లీజులో ఉందనే సర్వే పరంగా చేస్తే ఒక 10 నిమిషాలు చాలు. అవును. పెద్ద రోజులు అక్కర్లా. ఒక ఫోన్ కొడితే ఈ ఎగ్జాంపుల్ టౌన్ వైజాగ్ టౌన్ ఉంది, ఈ థియేటర్ ఇన్ని థియేటర్లు, ఈ థియేటర్ ఎవరి కంట్రోల్, ఈ థియేటర్ ఎవరి కంట్రోల్ ఈజీగా తెలిసిపోతాయి. బట్ యాక్చువల్గా మీ ప్రొడక్షన్ మీ సర్వైవల్ కోసం థియేటర్లోకి వచ్చారు. అంతే వచ్చింది యాక్చువల్గా ఆ పర్పస్తో వచ్చారు. వచ్చాం. ఆ రోజు వచ్చిన పర్పస్ అది. అవును. ఈ రోజు పర్పస్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇతరుల సినిమాలు కూడా మాకు కావాల్సి వస్తుంది. బికాజ్ ఆఫ్ రన్ లేదు సినిమాలు. సినిమా మీ అంటే మీ సినిమాల సర్వైవల్ కోసం థియేటర్లోకి వచ్చారు. అవును. ఇప్పుడు థియేటర్ సర్వైవల్ కోసం సినిమాలు తీసుకోవాల్సి వస్తుంది. సినిమాలు తీసుకోవాల్సి వస్తుంది, సినిమాలు అడగాల్సి వస్తుంది వేరే డిస్ట్రిబ్యూటర్లని. అడగడం వచ్చిన సందర్భంకి వచ్చేసరికి ఇప్పుడు మాకు మొనోపోల్ అయిపోయినాయి, మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు, మాకు థియేటర్లు ఇయ్యట్లేదు. ఎలా? ఇప్పుడు ఎగ్జాంపుల్ సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయండి, ఒక 4 సినిమాలు వస్తున్నాయి. ఒక సినిమాకు థియేటర్లు ఇవ్వట్లేదు అంటున్నారు. 3 సినిమాలకు థియేటర్లు ఇస్తున్నారని ఎవరు అన్నారే? 4 ఫిలిమ్స్ రిలీజ్ అయినాయి. ఒక సెంటర్లో ఒక 3 థియేటర్లు ఉన్నాయి. 3 థియేటర్లు అయితే 3 సినిమాలకు సరిపోతున్నాయి. ఇంకో ఒక సినిమాకి థియేటర్ దొరకని వాళ్ళు మాకు ఇవ్వలేదు అంటున్నారు. మరి ఈ 3 థియేటర్లు ఇచ్చితే దాన్ని గ్రేట్ అని ఎందుకు అనట్లేదు? ఇప్పుడే ఇప్పుడు సామెత ఉండదు, రోజు పెట్టిన ఒక రోజు పెట్టకపోయినా అంతేదని అంటారు. అంతే అంతే. కానీ మీరు ఇక్కడ ఇంకోటి కూడా గమనించుకోవాలి కదా. మీరు సినిమా మీ దగ్గర డిస్ట్రిబ్యూషన్ మీకు ఇస్తే సినిమా రిలీజ్ చేయడం ఈజీ అవుతుంది అని ఒక ఇది తీసుకొచ్చారు కదా. రైట్. కానీ మీకు ఒకటి క్వశ్చన్ అడుగుతాను నేను, ఎవరు మాకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నారు? ఇప్పుడు కాదు, లాస్ట్ 1 ఎప్పుడు ఇస్తలేరు. ఎప్పుడైనా మేము కొనేది ఎన్ఆర్ఏనే. డిస్ట్రిబ్యూషన్ ఎంత సినిమా కొనుక్కుంటున్నామండి, రిస్క్ మాకు ఉంది కదా. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనేది మా మీద అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు, అరే వీళ్ళు బిజినెస్ బాగా చేస్తారు, వీళ్ళకి ఎందుకు డిస్ట్రిబ్యూషన్, అనవసరంగా 20% కమిషన్ వేస్ట్, 5% కమిషన్ ఇచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చామనుకో మనకు అడ్వాంటేజ్ వస్తుంది కదా అని ఏ పొద్దుగా ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకంటే వాళ్ళ సినిమాల మీద నమ్మకం ఉండట్లేదు కాబట్టి. మరి అక్కడ రిస్క్ మేము వేస్తున్నాగా. మరి రిస్క్ వేస్తున్నాను క్వశ్చన్ వేస్తారు ఏంటండి? కాదు, మీరు ఎన్ఆర్ఐ చేస్తున్నారు అనుకుంటున్నా, బట్ ఎన్ఆర్ఐ ఏ రేటు చేస్తుంటారు, ఏ రేటు కొంటున్నారు పైకి రాదు కదా. ఎందుకు రాదు? బయట ఓపెన్. పైకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉంది సార్, మీరు అన్న ఏంటంటున్నారు, మాకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చుకోవచ్చు కదా, మీకు 5% కమిషన్ అవుతుంది, మాకు ఇబ్బంది అని మీకు ఇబ్బంది అంటున్నారు. నిజంగా మీరు వ్యాలిడ్ పాయింట్. మీకు వాళ్ళకి సినిమా మీద నమ్మకం లేక మీకు ఎన్ఆర్ఐకి ఇచ్చేస్తున్నారు. బట్ ఆ ఎన్ఆర్ఐకి ఇచ్చే ముందు వాళ్ళు అనుకున్న రేట్ ఏంటి, మీరు ఇచ్చిన రేట్ ఏంటి, ఈ మధ్యలో జరిగిన డిస్కషన్ ఏంటి, ఇదంతా ఉంటుంది కదా. ఉంటుంది. దీన్ని కాంపిటీషన్ పెట్టే కదా ఇస్తున్నారు. ఇప్పుడు ఒకటండి కాంపిటీషన్ వచ్చింది కాదు మూర్తి గారు, కాదు నైజాల్లో ఇప్పుడు కాంపిటీషన్ వచ్చింది. 20 ఏళ్ళ నుంచి ఉంది కాంపిటీషన్. ఎంత కాంపిటీషన్? ఫుల్ కాంపిటీషన్ మీరు చూస్తున్నది ఇప్పుడు లేదండి. ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ, ఆ రోజు కాంపిటీషన్ ఎక్కువ. ఈ రోజుకి వచ్చేసరికి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి, ఇప్పుడు నా కంపెనీ ఉంది, నాకు సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఇంతకుముందు మైత్రి, తర్వాత ఇలాంటి సంస్థలన్నీ మాకు కంటిన్యూ సినిమాలు ఇచ్చే సంస్థలు ఉండేది. భోగవెల్లి ప్రసాద్ గారు, వీళ్ళందరినీ మాకు పర్మనెంట్గా, అంటే వేరే డిస్ట్రిబ్యూటర్ పోయినా వాళ్ళు ఇచ్చే ఆఫర్ కన్నా మాకు ఇచ్చేవాళ్ళు తప్ప, తక్కువ ఇవ్వకపోయినా సినిమా అయితే మాకు ఇచ్చేవాళ్ళుగా. ఇలా ఒక సిస్టమ్ ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. అప్పుడు కాంపిటీషన్ ఈ రోజుదే. సార్ ఒక 10 ఏళ్ళు అయితే నాకు తెలిసి దాదాపుగా ఒక గోల్డెన్ పీరియడ్ నడిచింది కదా నైజాంలో. మీకు నడిచింది, నడుస్తుంది, నడిపిస్తాం, దాంట్లో డౌట్ అక్కర్లే. నడిపిస్తాం, డౌట్ అక్కర్లే. ఎందుకు అక్కర్లేదంటే బికాజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మాకు ఇంకా కాన్ఫిడెన్స్ తగ్గల. నేను ఒకటి మాత్రం చెప్తానండి, నైజాంలో ఎనీ ఎగ్జిబిటర్ని మీరు ఎవరినైనా సర్వే చేసుకోండి, ఎగ్జిబిటర్ని బతికేయడానికి నేను ఇక్కడ ఉన్నా. దేనికైనా సరే నేను సినిమాలు ఆపను, సినిమాలు చేస్తాం. కానీ ఆ వ్యాపారం చేసేటప్పుడు కొంచెం మీరు మోనోపలిగా కట్ త్రోట్గా చేస్తారు. ఎలా అనుకుంటున్నారు చెప్పండి? మీకున్న ఒక డౌట్ చెప్పండి. ఉత్తరాంధ్రకి ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి ఏవో సినిమాలు రైట్ వస్తాయి. ముందే బ్లాంక్ అగ్రిమెంట్ టక సంక్రాంతికి మాకు థియేటర్ వాళ్ళని చెప్పి అగ్రిమెంట్ చేస్తారు. వాళ్ళు అగ్రిమెంట్ చేయలేదు అనుకోండి, మీరు దానికి సామధానోపాయాలు ఉపయోగించరా? అంటే ఒకటి మూర్తి గారు, వ్యాపారం అనేది సామధాన దండోపాయాలు చెయ్యకపోతే వ్యాపారం ఇది చేయలేమండి. ఇప్పుడు మేము కూర్చున్నది సింహం స్వారీ లాంటిది. మేము కూర్చొని బాబుదా అయ్యాదా అని చెబితే మా కింద నీళ్ళు వచ్చేస్తాయి, మేము ఉండలేము ఇక్కడ. ఇండస్ట్రీ దిస్ ఈజ్ ఫైనాన్షియల్ వ్యాపారం, డబ్బుతో వ్యాపారం చేస్తున్నాం. డబ్బుతో వ్యాపారం చేసేటప్పుడు కొంచెం కట్టసి, కొంచెం ఒక రెస్పెక్టు, మర్యాద, ఒక రిలేషన్షిప్ ఇంతవరకే మనం మెయింటైన్ చేయగలుగుతాం. కానీ అంతకు మించి చేస్తే ఇక్కడ ఉండము అని చెప్పేంత త్యాగాలు చేసేటంత గొప్పలో మనం కాదండి.
ఇక్కడ వ్యాపారం చేస్తున్నా, దిస్ ఈజ్ బిజినెస్. జెన్యున్గా చెప్పారు. సినిమా వ్యాపారం అనేది ఎంత రిస్క్ అనేది అందరికీ తెలుసు. నువ్వు మామూలు వ్యాపారం అనుకోండి, నువ్వు ఎందుకు కొట్టి చంపుతున్నావు, నువ్వు వాళ్ళని ఎందుకు కొడుతున్నావు అడిగితే తప్పులేదు. ఇక్కడ నా పరిస్థితి ఏందో, ఇయ్యాల ఉన్న పరిస్థితి నాకు రేపేముంటుందో నాకు తెలియదు కదా. ఇవాళ ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్తో మా బతుకైపోయింది అనుకున్నాం. సంక్రాంతికి వస్తున్న నుంచి ఊప్స్ వచ్చినాయి కదా, 4 డేస్లోనే కదా జీవితం మారింది. అదే లేదనుకోండి మా పరిస్థితి ఏముంటుంది చెప్పండి. మరి మేము ఎవరికి చెప్పుకోవాలా? అప్పుడు మమ్మల్ని ఏమంటారు అందరు? దిల్ రాజు గారు అయిపోయారు, అందుకని శిరీష్ గారు అయిపోయారు అంటారా? ఎవరన్నా వచ్చి మాకు త్యాగాలు చేస్తారా? గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల. అదేంటి రామచంద్ర ఫోన్ చేసి అడుగుతారుగా? ఎవ్వరూ అడగల. ఎవరి మీద మనం బ్లేమ్ చేయట్లేదు. సినిమా మనకి ఇష్టం ఉండి తీసుకున్నాం, పోగొట్టుకున్నాం. అలా అని చెప్పి వాళ్ళు ఇలా చేయలేదు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఇండస్ట్రీలో అడగరా ఏమైనా రెమ్యునరేషన్ అడగం. ఆ స్టేజ్కి ఇంకా దిగజారిపోలే ఎస్విసి. ఎవరిని ఈ రోజు వరకు అడగలేదు, అడగం. పోతే మాదే పోయింది, వస్తే మాదే వచ్చింది. మేము మళ్ళీ మా డిస్ట్రిబ్యూటర్ని మేమే సేవ్ చేసుకున్నాం. సినిమా చేయమని కూడా అడగరా? సినిమా బిజినెస్ వేరండి, ఆయన చేయొచ్చు చేయకపోవచ్చు. ఇప్పుడు మనం ఒక కథ తీసుకొని పోయాం, నచ్చితే చేస్తాడు, నచ్చకపోతే చేయడు. పట్టుకెళ్ళారు కదా, ఇంకా ఏమన్నా ఇప్పటికైతే ఏం పోలేదు. ఆ రిలేషన్ అయితే కోల్పోలేదు ఆయనతోని. ఈ సినిమా పోయింది కదా, ఇక నువ్వు కట్టు నేను కట్టు అనే స్టేజ్కి అయితే లేకుండా ఒక మర్యాదగా ఫోను ఏదన్నా అవసరం ఉంటే పోతే పని జరుగుద్ది అనేది అయితే ఉంది. మీరు అలా ఉన్నారు కాబట్టి ఆయన కూడా అంతే అంటున్నా, అప్లికేషన్ ఉంటుంది కదా లోపల 100%. పైకి చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో ఒక సినిమా ఫ్లాప్ అయితే ఎంత అల్లర్లు చేస్తున్నారు. అంత పెద్ద సినిమా ఫ్లాప్ అయినా మేము ఎవ్వరి మీద కూడా ఇంత బ్లేమ్ చేయలేదు. ఎందుకంటే మా ఇష్టం ఉన్నట్టు తీసుకున్నాం, మనం పోగొట్టుకున్నాం, ఎవరిని అనడానికి లేదు. ఎంత పోయింది సార్ అందులో? చాలా పోయింది. ఇప్పుడు ఆ ఫిగర్లు చెప్పుకుంటే బాగోదు. పోనీ అదంతా సంక్రాంతిలో కవర్ అయిందా? అంత కాలేదు, 60-70% కవర్ అయింది. పోనండి, థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి. అదే అందుకని చెప్పాను కదా, ఆయన లేనిది ఇలా ఎస్విసి లేదు అంటే అనిల్ రావుపూడి లేకుండా అంతే. ఆయనైనా మా కంపెనీ నిలబెట్టిండని నేను నమ్ముతా. అండి ఇది సార్ ఆ గ్రాటిట్యూడ్ అంటే 100% తప్పులేదు కదండి. ఎందుకంటే మొత్తానికి ఈ బిజినెస్లో కట్ త్రోట్గా ఉండాలంటారు. అవును ఉండాలి, కానీ దాన్ని ఏమంటారు ఇప్పుడు చెప్పాను కదా, ఆ కట్టసిని కూడా కోల్పోకూడదు. అంటే ఒక దాన్ని ఏమంటాం, చేసిన హెల్ప్ని మర్చిపోతే మనిషి వేస్ట్ అండి. కరెక్టే, కానీ మరీ మీరు మీ స్నేహితులు కలిసిపోయి ఎత్తులు పై ఎత్తులు వేసి అవతల వాడిని ఎదగకుండా అవతల వాడిని రాకుండా చేయడం, అది కూడా వ్యాపారం అంటారా? అదే అలా ఎక్కడ జరిగింది చెప్పండి. ఇప్పుడు నైజాంలో ఉందనుకుంటున్నామండి, తప్పలేదు, చాలా మంది వచ్చారు, తప్పలేదు. వాళ్ళ అదృష్టం బాగా సినిమాలు ఫ్లాప్ అయిపోయి పోవచ్చు, రైట్. బట్ వచ్చేవాడికి ఒకటి స్ట్రాంగ్ పర్సన్ వచ్చాడు, వాడికి థియేటర్లు లేకపోవడం కానీ. చెప్పండి ఎక్కడ జరిగింది చెప్పండి. చెప్పండి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు మైత్రి వచ్చిన కోసం వాళ్ళ థియేటర్లు అందేయా? ఎవరు ఇవ్వలేదు, మొత్తం ఇచ్చానుగా నేను. వారసుడు సినిమా థియేటర్ తీసి ఇచ్చానుగా, అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రచారం హనుమాన్కి ఎన్ని థియేటర్లు ఇచ్చారు? రిలీజ్ నాటికి హనుమాన్కి అదే చెప్తున్నా. హనుమాన్ ఇప్పుడు మీరు వాల్తేరు వీరయ్య దగ్గరికి వచ్చేసరికి హనుమాన్ దగ్గరికి వచ్చేసరికి 2 డిఫరెన్స్లు అండి. వాల్తేరు వీరయ్య దగ్గరికి వచ్చేసరికి 2 హీరోల సినిమాలు వాళ్ళ దగ్గర రిలీజ్ అవుతున్నాయి. ఏది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య. మా దగ్గరికి వచ్చేసరికి వారసుడు మా సొంత సినిమా, రైట్. అయినా మీరు కావాలంటే లిస్టు తీసుకోండి, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నా వారసుడు ఎన్ని థియేటర్లు పడింది, వారసుడి సినిమాని తీసిన ఎన్ని థియేటర్లకు ఇచ్చారంటే. ఇప్పుడు ఇంకొక ఆరోపణ కూడా ఉంది, మీరు వారసుడు తీస్తే అది స్ట్రైట్ తెలుగు నిర్మాత తీసిన స్ట్రైట్ సినిమా అంటారు, వేరే వాళ్ళు అక్కడ సినిమాని కొని పట్టుకొస్తే అది డబ్బింగ్ సినిమా అంటారు. ఈ ఆర్గ్యుమెంట్ మీకు ఎక్కడ జరిగింది అంటున్నాను. ఇక్కడ ఇండస్ట్రీ ఉంది. చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఎక్కడ మీరు అనిపించింది చెప్పండి నాకు. అదే చెప్తున్నానండి, వేరే వాళ్ళు తీస్తే. ఏ మూవీకి మేము చెప్పింది? ఇప్పుడు సపోజ్ సంక్రాంతికి ఒకళ్ళు డబ్బింగ్ సినిమా కొని పట్టుకొచ్చారు, అవును, మీరు ఏమంటారు? అది డబ్బింగ్ అనలేదు. ఈ రోజు వరకు మా వాయిస్ అలా రాలా, ఎప్పటివరకు రాలే, ఇప్పటివరకు రాలే. బట్ ఇండస్ట్రీ అయితే ఉంది కదా. అది ఎవరు అనుకుంటే మాకు సంబంధం లేదు. నేను డబ్బింగ్ సినిమా వచ్చింది థియేటర్లు ఇవ్వకండి అని మేము ఎక్కడ టాపిక్ మాట్లాడలేదు. అలా అని చెప్పి డబ్బింగ్ సినిమాని కించపరచలేదు. ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీలో 20% కాపాడుతుంది డబ్బింగ్ సినిమాలే. థియేటర్స్ తీర్మానాలు గట్ట చేశారు, ఇల్లు గట్ట అది వీళ్ళు చేశారండి, చాంబర్ నుంచి చేశారు, మాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను అనేది అదే చెప్తున్నాను, ఎవరో నలుగురు చేసిరంటే దానికి మా సంబంధం లేదు. మా సైడ్ నుంచి వచ్చింది చెప్పండి. ఇప్పుడు మా సైడ్ నుంచి డబ్బింగ్ సినిమా ఎందుకు వేస్తున్నారు? మీరు కూడా అందరూ చాంబర్లో కౌన్సిల్లో పార్టీ కదా. పార్టీ అంటే కౌన్సిలర్ అందరూ ఉంటే ఎవరి మాటలు నడుస్తున్నాయండి, ఎవరి నోటికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు.
మీ మాట కాదని వాళ్ళు ఎవరు అసలు? ఇప్పుడు అందరు కాదని అంటున్నారు. ఎప్పుడు లేదండి, అది తప్పు, చాలా తప్పు. ఒక ఏడాది 2 ఏళ్ళ బట్టి పరిస్థితులు ఎప్పుడు వస్తున్నాయి. ఎప్పుడు మారి దాన్ని కూడా ఫేస్ చేయడానికి మీ ఎత్తులన్నీ వేసుకుంటూ వస్తున్నారు. కాదు కాదు కందుమూర్తి గారు, ఎప్పుడైనా సరే ఎస్విసి అనేది న్యాయం సైడే ఉంటుంది, అన్యాయం సైడ్ అనేది ఒకటి ఉండదు. అన్యాయం సైడ్ ఇది అన్యాయం మీ వల్ల జరుగుతుంది, ఒక్కటి ప్రూవ్ చేయండి, ఒక్కటి ప్రూవ్ చేయండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. మీరు ఒక బలమైన ఫోర్స్, ఎస్, సునీల్ ఒక బలమైన ఫోర్స్. ఇప్పుడు మైత్రి వాళ్ళు వచ్చారు. మైత్రి వాళ్ళు రాకముందు మీరు సునీల్ ఒక మాట మీద ఉంటే మూడో వాళ్ళకి మాట ఒక సినిమా కొనాలన్నా, ఒక సినిమా అమ్మాలన్నా, ఒక సినిమా రిలీజ్ చేయాలన్నా మీ ఇద్దరిని కాదని చేసే పరిస్థితి ఉండేది ఒకప్పుడు, ఒక 2 ఏళ్ల క్రితం దాకా. ఎవరికి ఎవరికి డిస్ట్రిబ్యూటర్కి అంటున్నారా, ప్రొడ్యూసర్కి? ప్రొడ్యూసర్ల కంటే ప్రొడ్యూసర్ కరెక్ట్ చేస్తున్నారు అంటున్నారా మీరు? వాళ్ళు ఒక డేట్ వేసుకోవాలన్నా మీరే పర్మిషన్ ఇవ్వలేదు, అది ఎప్పుడు అడగలేదు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పర్మిషన్ వేసుకున్నారు, డేట్లు వేసుకున్నారు, చేశారు. వచ్చి ఏమంటే ఇలా వేసుకున్నాం ఎప్పుడు అడిగిన రోజులు లేవండి, లేవు. అలా అడిగిన ఒక ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి మా దగ్గర ముందర నిలబెట్టండి. మీ ఇద్దరు కూడా మొత్తం కంట్రోల్ చేశారు లేదా? చేయలేదండి. చెప్పండి మీరు ఒకటి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు బయట ఏది మాట్లాడుకుంటున్నారు, లోపల ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు. మేము అలా కంట్రోల్ చేసి నేను ఏదన్నా సునీల్ ఏదన్నా అన్నా, సపోజ్ నేను నెక్స్ట్ అనే ప్రొడ్యూసర్ని, నేను సునీల్ దగ్గరికి వస్తా, 10 రూపాయలు ఇస్తానంటాడు సునీల్, వెళ్ళిపోతారు. సరే అని చెప్పి మీ దగ్గరకు వస్తాడు, ఈలోగా మీ దగ్గర ఫోన్ వస్తుంది, నేను 10 రూపాయలు ఆఫర్ చేశాను, మీరు 9 రూపాయలు ఆఫర్ చేస్తారు, ఇంకా ఏం చేయలేక అక్కడ 10 రూపాయలు, ఇట్లాగా రేట్ని కంట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా ఇండస్ట్రీలో. ప్రొడ్యూసర్లు సునీల్ పేరు చెప్పి మా పేరు చెప్పి కాంపిటీషన్లో మాకు సినిమాలు ఇచ్చిన రోజులు లేవంటారా? వినండి వినండి, ఇప్పుడు మా కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నారు, మరి ప్రొడ్యూసర్ల కమ్యూనికేషన్ గురించి ఎందుకు చెప్పారు? డబ్బు రిస్క్ ఇవ్వడదండి, మాది ఆయనది కాదు కదా, రిస్క్ మాదండి. మేము కలిసి మాట్లాడకుండా తప్పులేదు. కానీ ప్రొడ్యూసర్లు సునీల్ ఈ ఆఫర్ ఇచ్చాడు, నువ్వు ఈ ఆఫర్ ఇస్తావా, నువ్వు ఈ రేటుకి ఇస్తావా అని మాట్లాడి మమ్మల్ని, మా జీవితాలను నాశనం చేసిన రోజు గుర్తుకు రాలేదు ఆ రోజు? అంటే మాకు భార్య పిల్లలు లేరా, మాకు ఫ్యామిలీలు లేవా, మేము మనుషులం కాదా? మరి రిస్క్ కాదు మూర్తి గారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ నిర్మాత గొప్ప నిర్మాత కాదు. ఒక రిలేషన్స్, ఒక వాల్యూస్ ఎవరికి లేవు ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వ్యక్తిని కొడదామనే ప్రయత్నం చేశారు. వినండి ఒక నిమిషం, ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాం తప్ప ఒకరికి అన్యాయం చేసే పని మాత్రం మేము చేయలేదు ఈ రోజు వరకు. సో అండర్లైన్ స్టేట్మెంట్ 100%. గొప్ప నిర్మాత అంటే నేను అనేది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ని చూసుకొని, అదే డిస్ట్రిబ్యూటర్ పాపం ఇప్పుడు పక్క వాళ్ళు ఆఫర్ వచ్చినా లేదు నాది ఇదే స్టాండ్ అని ఏ నిర్మాత చేయలేదండి. మాకు ప్రతి నిర్మాత మా దగ్గర రేట్లో ఎదుటి వ్యక్తి ఇది ఉంది, ఆఫర్ ఉందని చెప్పి చేసిందే. ఎందుకు ఇంత ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు, మీరే ఇప్పుడు ఒప్పుకున్నారు కదా. ఆ తర్వాత అదే చెప్తున్నానండి. ఇప్పుడు నాకు సునీల్ ఫోన్ చేసి, ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, ఒక ఫిలిం ఉంది, ఆ నిర్మాత ఏం చెప్తున్నాడు, సునీల్ గారు ఆఫర్ ఉందండి, నాకు 20 కోట్ల ఆఫర్ ఉంది నైజాంకి అని చెప్పాడు. ఇప్పుడు నేనేం చేయాలి? సునీల్ ఫోన్ చేసి కనుక్కోవాలి కదా. అది ఎప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయింది, అంతకుముందు తెలియక మేము కొన్న రోజులు ఉన్నాయి, తెలియకుండా కొనేసిన రోజులు. అవును, సునీల్ ఆఫర్ ఇచ్చిందంటే నాకు కంపల్సరీ ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా, చిన్న ఎగ్జాంపుల్. RRR మూవీ సునీల్కి అయిపోతుంది అని చెప్పారు ఒక ఫిగర్కి, సినిమా మాకు కొనాలి కంపల్సరీ. అప్పుడు దానయ్య గారికి ఫోన్ చేస్తే దానయ్య గారు లేదండి ఇట్లా సమ్ రేట్కి సునీల్కి ఇచ్చేస్తున్నాను అన్న. అదేంటండి మనం మొన్నటిదాకా మనం చెప్పాం అంటే మీరు అంత రేటు నాకు కాదన్నారు కదా అనే టైప్లో అయినమాట. లేదా మాకు కావాలి కదా, ఇన్ని రోజుల నుంచి మేము బట్టి మేము ట్రావెల్ అయ్యాం, ఇప్పుడు మీరు ఏదో ఆఫర్ బయటకు వచ్చిందని ఇచ్చేస్తే ఎట్లా, ఉండండి వస్తుందని చెప్పి మన వెనకనే కదా ఆఫీసు. రాజుగారు వెళ్ళిపోయి ఏంటి ఇట్లా కాదు నన్ను ఏం చేయమంటారు, ఇలా అయితే చేస్తా, డన్ కూర్చొని అప్పటిదప్పుడు అగ్రిమెంట్ చేసుకొని వచ్చాం. మరి ఇలాంటివి చేసాం, దానికంటే 7 crores ఎక్కువ రేట్ పెట్టాల్సి వచ్చింది. సరే హిట్ అయింది, డబ్బు వచ్చింది, అది వేరే విషయం. మరి రిస్క్ అవుతే, అలాంటి రిస్క్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒక రేట్ కనుక్కొని వేరే ఆఫర్ ఉందని చెప్పి మాకు ఎక్కువ ఇచ్చి మేము డబ్బులు కొట్టుకునేవి చాలా ఉన్నాయండి, కొన్ని కోట్లు కొట్టుకున్నాం కదా. నేను అనేది ఏంటంటే పాపం మమ్మల్ని అనాలి, మీరు ప్రొడ్యూసర్ని అంటున్నారు, అది నాకు నచ్చని వాడు. ఎందుకు వాడంటే రిస్క్ మాకే ఉంది, వాళ్ళకి లేదండి. ఒక నిర్మాత ఏం చేస్తాడు, ఒక సినిమాని బడ్జెట్ ప్రకారం, కొన్ని సినిమాలు రిస్క్ సినిమాల నుండి వచ్చి నేను కాదన్నా, కానీ మ్యాక్సిమం ప్రొడ్యూసర్లు ఒక పెద్ద సినిమాలు అనుకొని ఒక ప్రాఫిట్ రేషియో చూసుకొని అమ్ముకుంటున్నారుగా మార్కెట్లో. బట్ ఏమైనా కూడా నైజాంలో మీరు సునీల్ గారు ఒక మాట మీద ఉండి
మాట మీద ఉండి కాదండి, మాట మీదకి వచ్చాం. అదే. సమస్యలన్నిటి భరించలేక ఇక మనం బతకలేం నాయనా అని అనుకున్న రోజు ఏదైనా ఉంటే కనీసం మాట్లాడుకొని మన బతుకులు మనం బాగు చేసుకుందామని బతుకుతున్న ఆ రూట్లోకి వచ్చాం అంతే తప్ప ఎవరిని కొట్టాలని రాలా. 3 ఏళ్ళైందా 4 ఏళ్ళైందా ఏది? ఈ రూట్లోకి వచ్చి ఎంత 1.5 2 years అయింది అంతే. 2 years అయింది. కానీ ఈయన కూడా ఒకప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఉండేవారు, ఆయన చేయట్లేదు. హనుమంతరావు మీరే చెప్పారు చేయట్లేదు, సదానంద గారు చేయట్లేదు. మధ్యలో వరంగల్ సీన్ లాంటి వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. వరంగల్ సీన్ లాంటి కూడా వెళ్ళిపోయేసా. అదే నేను చెప్తున్నాను. నేను మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వరంగల్ సీన్ అంత మైకు పట్టుకొని నన్ను మార్కెట్లో మమ్మల్ని బ్లేమ్ చేసిన ఆయనకి వెళ్ళిపోయేసింది నేనే. మీరు ఇప్పుడు పోయి అడగండి. కష్టకాలంలో లైగర్ సినిమాకు నేను డబ్బు ఇచ్చా, నాకు ఇప్పటివరకు డబ్బు రాలా. తర్వాత థియేటర్లకైనా ఏ థియేటర్లకైనా ఈ రోజు వరకు నేను సినిమాలు ఇచ్చానని ఎంతో కొంత పాపం అవుట్ అయిపోయిండు, రోడ్డు మీదకి వచ్చిండు అని చెప్పి అతనికి నేను డబ్బులు సినిమాలు ఇస్తూ కోఆపరేషన్ చేస్తూ వస్తున్నా. మరి నేను శత్రువులాగా చూడలేదు కదా. ఇది జనాలకు తెలియదు కదా. అదే చెప్తున్నాను, బయట జనం చూస్తున్నారు, లోపల ఏందని ఎవరికి తెలియదు అంటున్నాను. శిరీష్ రెడ్డికి అదే అంటున్నానండి, అందుకని అంటున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడు మీరు చెప్తే కదా తెలిసింది. రామ్ చరణ్ మేము రూపాయి అడగలేదు, రామ్ చరణ్ కాదు ఏ హీరోని సినిమా ప్రాఫిట్ అడగలేదు, ఈ రోజు వరకు అడగలేదు. ఇప్పుడు మిగతా వాళ్ళు అలా లేరు కదా. అదే అంటున్నాను. ఇప్పుడు అదే అందుకనే కదా నేనేమంటున్నాను, బయట జనం మాట్లాడుకునేటి అప్పుడప్పుడు ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వాలి మీరు. ఒకటి అదే చెప్పాను నేను ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడతాను. నేను ఎవరికి భయపడను, నాకు అవసరం లేదు. టేక్ ద రెస్పెక్ట్, గివ్ ద రెస్పెక్ట్. నాకు మర్యాద ఎవరు ఇస్తారు, నేను వాళ్ళకి మర్యాద ఇస్తాను. అది నా క్యారెక్టర్. అందుకని మా రాజు ఏం చేస్తాడంటే నన్ను మ్యాక్సిమం నువ్వు కూర్చొని నువ్వు మాట్లాడకంటే, ఎందుకంటే నేను ముందుకు వెళ్ళిపోతే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, మన చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూస్తారు, ఎందుకు అనవసరంగా డ్యామేజ్ అవుతుంది అన్న టైప్లో. వెనకాల థియేటర్ల బిజినెస్ చాలా కత్రోడుగా, అంటే వ్యాపారం యాక్చువల్గా మనం సామెత ఉంది, వ్యాపారంలో చేయాలి, అది మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. సో మీరు అలా చేస్తారు. బట్ తెర ముందు రాజుగారు ఉంటారు, మీరు ఎవరికి తెలియదు. అంటే వాళ్ళకి కొద్దిమంది తప్పి మూర్తి గారు కానీ బట్ అందరూ ఏంటంటే రాజుగారిని అంటారు పాపం. సిరీస్ రెడ్డి ఎవరికి అదే చెప్తున్నాను. ఇప్పుడు రాజేమో సామరస్యం, నేనేమో మొండోని. నా మొండితనాన్ని ఎవరు ఎదురుగా కత్తి కూడా పట్టుకుంటారు. అదే చెప్తున్నాను, నా మొండితనాన్ని నన్ను ఎవరు ఎదుర్కోలేరు. అది మా రాజు భయం. అందుకని నన్ను ముందుకు రానివాడు. ముందుకు వస్తే పేలిపోద్ది అది. అందుకే దానికి రాజు మీద పడతా ఉంటాయి. కానీ ఆయన కొంచెం ధైర్యంగా ఫార్వర్డ్ ట్రేడింగ్ చేస్తారు కదా రాజుగారు. ఏది గోకుని ఏదైనా వెళ్ళి బస్సుకున్న 1000 కోట్లు అటు ఇటు అంతే. అది మా ఇద్దరు ఇప్పుడు మేము ఒక మూవీ కొనాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మేము ఇద్దరం అనుకుంది చేయమండి. నేను ఒకటి చెప్తాను రాజుకి, మనం ఈ సినిమా చేయాలి అంటే చేయాలి అంతే. నేను కూలీ కూడా అలాగే కదా అంతే, ఏదైనా అంతే. నేను ఇప్పుడు కూలీ చెప్తున్నాను ఎగ్జాంపుల్. సునీల్ ఒక 2-3 days బిఫోర్ 4 days బిఫోర్ సునీల్ వదిలేశాడు. ఒకటే చెప్పాను నేను సునీల్కి ఫోన్ చేసి, నువ్వు చేస్తావా లేదా, డైరెక్ట్ మేము వెళ్ళి చేసుకోవచ్చుకోవాలా, కానీ సినిమాని అయితే వదలను, ఆ రేట్ ఏదైనా పర్వాలా. అక్కడ మళ్ళీ మీ నాగవంశీతో పోటీ పెట్టారు. నాగవంశీతో పోటీ లేదండి, ఎందుకంటే నాగవంశం వల్ల నాకే ఇస్తాడు కదా. నైజాం ఇస్తారు. అవును. బట్ ఇప్పుడు మీకు నైజాం వైజాగ్ 2 వస్తాయి కదా. అంతే, అదే అనేది నైజాం వైజాగ్ వస్తాయి, కానీ నాకు నాగవంశితో పోటీ అని కాదు కదా. నాకేంటంటే ఆ సినిమా నాగవంశీ మీరు పోటీ పడ్డారు కదా. అట్లా అలా నాగవంశికి నాకు పోటీ లేదు, ఎందుకంటే నాగవంశి ఇక్కడ మీరని కాదు, సినిమాకి యాక్చువల్గా నాగవంశీ పోటీ లేకపోతే మీరు ఈ సినిమాని తక్కువ కొనుక్కునేవాళ్ళు. అంతే. అంటే అది అందులో చిన్న మిస్టేక్ కూడా ఉందండి, అది చెప్తున్నాను నేను. ఇప్పుడు సునీల్కి ధైర్యం తక్కువ, నాకు ధైర్యం ఎక్కువ. ఇది గత 6 months ముందే క్లోజ్ చేయాలి. సునీల్ ఏమనేవాడు నన్ను, అన్న ఆవు ఇంకా తగ్గుద్ది, మనకే వస్తుంది, మన కాదని పోదు అంటే అన్నది. అలా ఉండదు సునీల్. వ్యాపారం అనేది కాంపిటీషన్ వచ్చినప్పుడు రేపు మార్కెట్ ఎటో పోతుంది అని ఆయన చెప్పింది ఏం తెలుసా అప్పుడు నాకు, అన్న మనకి 80% 30 కోట్లకి ఈజీగా వచ్చేస్తుంది సినిమా అన్నాడు. ఇవాళ ఎంత పెరిగింది చెప్పండి సినిమా? 45 కోట్లకి. అంటే నేను అనేది ఏంటంటే ఆ పొజిషన్లో నేను ఉంటే 30 కోట్లు కాదు, అది 35 అయినా కొట్టుకొచ్చేస్తాను. 35 కోట్ల దాకా సునీల్ వెళ్ళారు. ఆయన నాగవంశీ ట్రప్ గార్డ్ ఇస్తారు. అదే నాగవంశీ వెళ్ళాడు, ఇంకా చాలామంది వెళ్ళారు. బాబా నాగవంశీ ఒక్కటి పేరు కదా, నాగవంశీ ముందుండే మిగిలిన వాళ్ళు ఉన్నారు, మా ఇతరులు వెళ్ళారు. ఈసారి మాత్రం మీరు అందరూ కలిసికట్టుగా వెళ్ళి సాధించుకొచ్చినట్టున్నారుగా సినిమాని. చెయ్యాలి కదండి. ఇప్పుడు బన్నీవాస్ గారు, అందరూ, సునీల్ అందరూ కలిసి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో మారిపోయింది సిస్టమ్. మొండోడు రాజుకంటే బలవంతుడని మేము మొండున్నామండి. నేను ఇప్పటికీ ఒక ఛాలెంజ్ చేస్తాను ఎవరినైనా సరే, సినిమా వ్యాపారంలో మా ముందు దిగితే నేను తగ్గను. మీకు ఒకటి తెలుసో తెలియదో, ఆచార్య సినిమా ఉంది, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆచార్య సినిమా 42 కోట్లు ఆఫర్ ఇచ్చాడు.
వరంగల్ సీను. మనం ఆల్రెడీ డబ్బులు ఇచ్చాం ఆ సినిమాకి, నైజాం కమిట్మెంట్ అడ్వాన్స్ ఇచ్చాం. సినిమా రేట్ ఫైనల్ కాలేదు, ఓకే. నిరంజన్ రెడ్డి గారు మాకు బాగా క్లోజ్. అతని చిరంజీవి గారు, కోటాల శివ అందరు ఇన్వాల్వ్ అయ్యారు ఆ సినిమాలో. ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా లేదు 42 crores ఆఫర్ వచ్చింది అని చెప్పి వాళ్ళు ఇవ్వాలి. అప్పుడు నిరంజన్ రెడ్డి గారు నాకు ఇట్లా భయ్యా ఇట్లా వచ్చింది, చిరంజీవి గారు, శివ గారు అందరూ రేట్ వస్తుంది కదా, ఎందుకంటే ఏం చేద్దామని అడిగాడు. ఏ రేట్ అయినా పర్వాలేదు భయ్యా, మనకే కావాలి. నేను మా రాజమౌళి నన్ను కన్విన్స్ చేయడం, వద్దు ఎందుకు మొండితనం, మనకెందుకు, లేదు రాదు సమస్య లేదు, సినిమా అది చేయకపోతే మనం వాల్యూ ఏంది అనేది నా పట్టుదల. దీంట్లో నన్ను లాస్ట్ వరకు లాగారు. లాగితే మళ్ళీ మన నిరంజన్ రెడ్డి గారు నన్ను కూర్చోబెట్టి నన్ను కన్విన్స్ చేసి, వద్దు భయ్యా నన్ను ఇంత రేట్ వద్దు మనకు అది అని చెప్పి ఆయన కన్విన్స్ చేసి నన్ను ఇద్దరు కలిసి కూల్ చేశారు. మిమ్మల్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. అంటే నేను అనేది ఏంటంటే అలా వెళ్తాను నేను సక్సెస్ ఆఫ్. మీకు కొట్టాలి ఎందుకు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది? కమ్యూనికేషన్ గ్యాప్ అని కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్కి ఏంటంటే నా సినిమా ఎక్కువ రేట్ అమ్మింది. ఇప్పుడు ఒక రోజుల్లోనేమో నా సినిమా సూపర్ హిట్ అయిందనే దగ్గరికి వెళ్ళి నా సినిమా ఇంత బిజినెస్ చేసిందనే గొప్పతనానికి వచ్చింది ఇండస్ట్రీ ఈరోజు. కానీ అది సక్సెసా ఫెయిల్యూరా ఎవ్వరు చూడట్లా. ఇవాళ వేస్తున్నారు, ఒక పోస్ట్ వేస్తారు 200 కోట్లు 300 కోట్లు 400. ఇక అందరి మీకు అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు దాంట్లో మేము లేము అని అనట్లేదు, ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, అందరికీ తెలుసు. అది మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా మీకు తెలుసు, మాట్లాడుతున్నా నాకు తెలుసు కదా. మనం కడుపు చించుకుంటే అది ఏమంటారు కదా, సామెత ఉంది కదా, అలా మనమేమి మాట్లాడకుండా ఉండలేక నోరు మూసుకోవడం తప్ప ప్రవాహంలో కొట్టుకోవడం తప్పదు. ఎందుకు తప్పదు అంటే మనం చేయకపోతే మనం నెగిటివ్ అవుతున్నాం కదా, చెయ్యాలి. ఇట్లా అందరూ చేస్తున్నారు, ఫైనల్గా దాన్ని సక్సెస్ అనిపించుకుంటున్నారు వాళ్ళు. కానీ మనకు సక్సెస్ కాదు అది. అక్కడ మీకు ఆయనకి గ్యాప్ వచ్చిందా? ఎవరికి? అలా లేదు, ఆయనతో మాకేం గ్యాప్ లేదు. ఇప్పటికీ ఏంటి కలెక్షన్ ఎక్కువ రావాలని ఎక్కువ రేట్ వస్తుంది కదా, తక్కువ రేట్లు ఎందుకు ఇవ్వాలి? సినిమా 42 కోట్లు అంటే ఆ రోజు పెద్ద రేటు కదండి సినిమా. అప్పటికి నైజాంలో 42 కోట్లు రేటు కదా ఉండదు. ఎవరికి నా సినిమా ఇంత బిజినెస్ చేసింది అనేది ఉంటుంది కదా ఆయనకి. దాంట్లో అయినా రేట్ వస్తుంది కదా. ఇక రకరకాలుగా అప్పుడు ఇండస్ట్రీలో కూడా ఏంటి, మరీ ఒకటే సైడ్ మోనోపోల్ అవుతుంది, కొత్తోడు వస్తున్నాడు ఎంకరేజ్ చేద్దాం అనేది ఒకటి ఉంటుంది కదా. అలా మంది ఎంకరేజ్ చేశారు పాపం. అతను హ్యాండ్ ఏంటో పాపం వరం కలిసి పట్టిన వల్లి కూడా పాపం ఆయనకి అంటే వ్యాపార పరంగా అండి చెప్తున్నా, ఇదే చెప్తున్నా. నా క్యారెక్టర్ గురించి చెప్తా, మీరు అడగండి ఎప్పుడైనా సీన్కి ఉంటే. నేను సీన్కి ఫోన్ చేసేవాడిని ఇంతలో కూడా, వాడంతా నన్ను ఇది చేసిన, సీను నువ్వు సక్సెస్ఫుల్ కొట్టావు, ఇండస్ట్రీ అంతా నీ సైడే చూస్తుంది, నువ్వు దాంట్లో కొట్టుకపోతావు, కేర్ఫుల్గా ఉండు అని చెప్పేవాడిని. ఇన్లే ఈయనకు అన్నీ అందరూ అప్పుడు ఏంటంటే అంతా ఎవరు చూసినా సీనే కదా, తీసుకుపోయారు అవన్నీ సినిమాలు అంటగట్టారు మొత్తం. ఇలా లేకుండా పట్టని వెళ్ళిపోయాడు మార్కెట్లోకి వెళ్ళి. చెప్పండి, లేదంటే ఇప్పుడు ఆ పరిస్థితికి మేము తెచ్చుకోకూడదుగా. లైగర్ సినిమాకి మొన్న డబ్బులు ఇచ్చినప్పుడు ఏదో కొంచెం సెటిల్మెంట్ ఏమి ఇచ్చారండి? ఇప్పుడు ఆమె చాంబర్ నుంచి ఇచ్చింది కొంత పర్సెంటేజ్లా అందరికీ, ఒకటి ఏదో చెక్ ఇచ్చింది ఆమె, 6 కోట్లకి ఏదో సెటిల్ చేశారు. 6 ఎంతో నాకు ఎంత ఎగ్జాక్ట్ లేదు, కొంచెం పేమెంట్ ఇచ్చింది, కొంచెం చెక్ ఇచ్చిందంట. ఆ చెక్ పాస్ అయ్యలేదు, చాంబర్కి కూడా మిగిలేదు. ఇంకా చాంబర్ దేనికి చేయలేదు కదా. ఇప్పుడు చాంబర్ వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇక చాంబర్కి వాల్యూ ఏముంది అంటున్నాను నేను. చెక్ ఆర్డర్ చేయకపోతే మరి మీరు అడగలేదా? అడిగాము. ఇప్పుడు భరత్ ఉన్నాడు కదా ప్రెసిడెంట్, భరత్కి అడిగితేనేమో అడగలేదా? మనం అడగలేం కదా, ఇక చాంబర్ కదా డీల్ చేస్తుంది. ఇంకా మళ్ళీ మనం ఎట్లా పోతాం? ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ సినిమా ఉంది కదా. ఉంది కానీ చాంబర్కి వడ్డీలు పెరుగుతూ ఉంటాయి కదా. మూర్తి గారు వ్యాపారంలో సంపాదించేది తక్కువ, పోయేది ఎక్కువ. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఇప్పుడు ఇదే ప్రొడ్యూసర్ల గురించి మీరు మాట్లాడుతున్నారు, ఈ ప్రొడ్యూసర్ల దగ్గర నాకు ఎంత డబ్బు రావాలండి? మరి ఇవరే ప్రొడ్యూసర్ డబ్బులు ఏంటి? అడ్వాన్స్ ఇచ్చిన సినిమాలకు పేమెంట్, రిటర్న్ పేమెంట్ ఎవరు ఇవ్వరు. అంటే థియేటర్ వ్యాపారం మీద కాదు, డిస్ట్రిబ్యూషన్ నుంచి అండి. డిస్ట్రిబ్యూషన్ కొన్ని సినిమాలకు అడ్వాన్స్ చేసిన సినిమాలు ఉన్నాయి కదా, ఆ డబ్బు ఎక్కడ వస్తుంది? ఇస్తారు మెల్లిగా. వీటిని రోజు పర్సూ చేస్తుంటారు ఎప్పటికప్పుడు, అసలు ఏవి రావాలి అడుగుతూ ఉంటాం, ఫోన్ కూడా చేస్తాం. ఆ సెక్షన్ ఒకటి ఉంటుంది. అబ్బో, రిస్క్తో కూడుకున్న వ్యాపారం, జాగ్రత్త పడడంలో తప్పు లేదంట నేను. అది అన్యాయం అంటుంది ఇండస్ట్రీ. దానికి నేను ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? మీకు వైజాగ్ వీర్రాజు గారికి ఎందుకు గొడవ? వీర్రాజు గొడవ అంటేనండి, ఇప్పుడు కొన్ని థియేటర్లు సెంటర్లు ఉన్నాయి, అతను అక్కడ కమాండింగ్ ఏరియాలు పోతాడు, నేను ఎదుటి వ్యక్తి కమాండింగ్ నేను ఒప్పుకోను. ఇద్దరం సేమ్ అంటే ఒప్పుకుంటా. కానీ నువ్వు ఆయన ఒక మీటింగ్ పెట్టారు అక్కడ,
ఆ మీటింగ్లో ఆయన ఒక నోరు జారాడు, ఇక్కడ నీది నడవదు అన్నాడు. నేను నడిపిస్తాను అని చెప్పాను. అంత మటుకు జరిగింది. నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే లోకల్ నాన్ లోకల్ ఫైటా? ఆయన అనుకున్నాడేమో నేను దానిలో ఏపీ తెలంగాణ అంతా నాది అనుకుంటున్నా, ఆయన ఆంధ్ర నాది అనుకున్నాడేమో, మన నాకు తెలియదు. ఆంధ్ర అంటే వైజాగ్ కంప్లీట్ అక్కడ లోకల్ కదా. లోకల్ అయితేనండి, లోకల్ అంటే నేను ఏమన్నా అమెరికా నుంచి వచ్చాను, ఇది ఐఎమ్ ఇండియన్ అండ్ నేను తెలంగాణ ఆంధ్ర వ్యక్తిని, తెలుగువాడిని, బేసిక్ తెలుగువాడిని. తెలుగు సినిమా అన్నప్పుడు తెలుగుడు ఒకడే, అంతే కదా. సినిమా వేరైంది అనుకోండి, ఇప్పుడు హిందీ సినిమా అనుకోండి, నేను బాంబేకల్లో వచ్చి నీ లోకల్లో మాట్లాడుతున్నట్టే నువ్వు బాంబే వాడు అంటే నువ్వు ఒప్పుకుంటా. తెలుగు సినిమా అన్నప్పుడు ఆంధ్ర అయినా ఒకటే, తెలంగాణ అయినా ఒకటే కదా. వాళ్ళు కూడా బాంబే సినిమాలు తీస్తున్నారు కదా, మీరు కూడా తీశారు కదా. ఏది మనం కూడా బాంబే సినిమా తీస్తున్నాం. అదే నేను వైజాగ్ నైజాం గురించి మాట్లాడుతున్నా. లోకల్ అంటే లోకల్ ఏంది, ఎక్కడికి వెళ్ళో లోకల్. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళు అంతా లోకలా? 20 ఏళ్ళ కింద కూడా బతకొచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను లోకల్ కాదు, వీళ్ళని కాదండి. ఇప్పుడు తెలంగాణ అని మాది తెలంగాణనే పుట్టి పెరిగినాము అనుకునే ఫ్యామిలీలు, ఎన్నో ఫ్యామిలీలు బయటకు వెళ్ళి వచ్చి బతికినాయే కదా. వాళ్ళ పిల్లలు పుట్టిండొచ్చు తెలంగాణలో, కానీ అంతకుముందు వాళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి. అలా అని చెప్పి ఈ ఏపీ తెలంగాణ అందరూ లోకల్ గారండి. హైదరాబాద్ లోకల్ కాదు, హైదరాబాద్ లోకల్ గారు, కానీ మేము తెలంగాణ లోకల్. ఎందుకంటే మా తాత ముత్తాతలు కూడా ఇక్కడ పెరిగిన, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే. సో అది లోకల్ చరిత్రలు తవ్వకూడదు. ఎందుకంటే సినిమాకి వచ్చేసరికి తెలుగు సినిమా అంటే ఏపీ తెలంగాణ అందరూ లోకలే. మీకు టోటల్ ఆంధ్రాలో ఎవరెవరితో సిండికేట్ ఉంది? ఎవరితో లేదు. అంటే రిలేషన్స్, అంటే ఒక సినిమా పెట్టుకుంటే ఒక సెక్షన్, ఒక లింక్ ఉంటుంది కదా, కృష్ణ వెళ్తా, ఈస్ట్ వెళ్తా, వెస్ట్. ప్రొడక్షన్ పరంగా అంటున్నారా? డిస్ట్రిబ్యూషన్ కాదు, డిస్ట్రిబ్యూటర్గా మాకున్నదండి. ఇప్పుడు సినిమాలు కొన్న నెల్లూరు హరి ఉన్నాడు. నెల్లూరు హరి ఇప్పుడు కాదు, మాకు ఫస్ట్ వెంకటేశ్వర క్రియేషన్ స్టార్ట్ అయిన నుంచి నెల్లూరు హరి మొత్తం ట్రావెల్ అవుతున్న వ్యక్తే. సేమ్ ఎల్విఆర్, తర్వాత బన్నివాసు, కృష్ణ. గుంటూరులో మాకు చాలా మారారు. ఇప్పుడు యూవి వాళ్ళు కొన్ని రోజులు చేశారు, కొన్ని రోజులు బయట చాలామంది రకరకాలుగా డిస్ట్రిబ్యూటర్ చేంజ్ అవుతూ వచ్చారు. థియేటర్లో ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు థియేటర్లో ఉన్న వాళ్ళు అయ్యారు, అప్పుడు లేవు వీళ్ళకి. ఓకే, హరి ఉన్నాడు, హరికి ఇంతకుముందు థియేటర్లు ఎప్పుడు లేవు, ఈ మధ్య కొంచెం తీసుకున్నాడు తప్ప. ఎల్విఆర్కి ఇప్పటికి కూడా థియేటర్లు లేవు. బన్నివాసుకున్నాయి అంటే బన్నివాస్ దాంట్లో మేము కొంచెం పార్ట్నర్లమే. యూవి వాళ్ళకు ఉన్నాయి, యూవి వాళ్ళకి అన్ని ఈ సత్యనారాయణకు ఉన్నాయి, ఎందుకు వీర్రాజు కూడా ఉన్నాయి. కాదండి, వీర్రాజు కూడా ఉన్నాయి. వీర్రాజు పక్కన పెట్టండి. ఇలా థియేటర్లు ఉన్న వాళ్ళతోటి మీరు ఒక సాన్నిధ్యం, ఒక వ్యాపార బంధాలు పెట్టుకోవడం వల్ల అలా లేదే కదా. మాకు ఈ సత్యనారాయణతో మాకు రిలేషన్ లేదే. ఈ సత్యనారాయణ ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఈ సత్యంతో కొన్నాళ్ళు ఉంది కదా. లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడో ఒక సినిమా చేశాడు ఆయన మాది. ఇలా ఉండడం వల్ల మీరు ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తామని కూడా అనుకోవచ్చు. అదే అంటున్నాను, ఎక్కడ ఉన్నారంటున్నాను. ఇప్పుడు ఈస్ట్లో ఉన్నారండి. ఎగ్జాంపుల్ ఈస్ట్ మా డిస్ట్రిబ్యూటర్ ఎవరు? ఏకలేరు, ఓన్లీ కృష్ణనే కదా. కృష్ణనే. ఇప్పుడు ఉత్తరాంధ్ర మీకే ఓన్ కంట్రోల్. ఉత్తరాంధ్ర నైజాం కృష్ణ అంతే. గుంటూరు కంట్రోల్, గుంటూరు మా కంట్రోల్ లేదు కదా. ఇప్పుడు యూవి వాళ్ళకి మేము సినిమా ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు యూవి వేయట్లేదు కదా మా సినిమాలు. కొన్ని రోజులు ఎవరి వాళ్ళు మారుతూ ఉన్నారు, అంతే. మొత్తానికి ఇలా ఒక రిలేషన్స్ పెట్టుకున్నది వీళ్ళ ద్వారా మొత్తం టోటల్ కంట్రోల్ చేస్తున్నారు అన్నది ఒక మాట. ఎందుకు ఇప్పుడు మైత్రులు కూడా వచ్చారు కదా, మైత్రులకు కూడా అందరూ థియేటర్లు ఉన్నాయి. మీ మైత్రి ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వచ్చింది కదా. వాళ్ళే మైత్రి ఎందుకు వచ్చింది, దాని దగ్గర వేరే వస్తాం మళ్ళీ. ఎందుకు వచ్చిందనే వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నారా లేదా అయిపోయింది. మైత్రి కూడా ఎక్కడ ఓన్లీ నైజాంలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు లేరు, అంతటా ఉన్నారు. ఎందుకు లేరు? ఇప్పుడు శశికి థియేటర్ లేదా కావాలిలో, మరి అయిపోయింది కదా. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అదే అన్నాను. మరి నేను అనేది మీరు ఆంధ్రాలో థియేటర్లు అంటే ఆంధ్రాలో థియేటర్లు ఉన్న వాళ్ళు తెలంగాణ ఆంధ్రాలో థియేటర్కి వస్తారు. మీ వ్యాపారాన్ని ఎలా కంట్రోల్ చేశారంటే జనానికి ఏం కనిపిస్తుంది, మాకు 10 థియేటర్లు 20 థియేటర్లు ఉన్నాయి, మహా అయితే మాకు వైజాగ్లో నైజాంలో ఎక్కడ లేదని అనిపిస్తుంది. బట్ మీరు రిలేషన్ మెయింటైన్ చేయడం ద్వారా లేదా వ్యాపార బంధాలు మెయింటైన్ చేయడం ద్వారా మీరు ఒక సినిమాని కానీ ఒక రిలీజ్ని కానీ కంట్రోల్ చేశారు. అది నేను చెప్పేది. నేను అనేది ఏంటంటే మీరు చెప్పేది కావచ్చు, కానీ నేను ఒకటి నా సినిమాని కావచ్చు అని అన్నారు కదా. కాదు అంటే కావచ్చు అంటే మీరు అనేది కావచ్చు, నేను ఒప్పుకోవట్లేదు దానికి. నేను అనేది కావచ్చు, కానీ నేనేమంటానంటే నేను ఫస్ట్ నా సినిమాని కాపాడుకోవడానికి ప్రయత్నం నేను చేస్తాను. నా సినిమాని అయితే నేను చంపుకోను. నేను ఇక్కడ ఏదో చేస్తున్నా తప్పు. ఎందుకంటే ఇప్పుడు నా సినిమా మాట చెప్తాను. అదే ఇందాక
మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను ఎవరితో బాగా క్లోజ్ చెప్పేవాళ్ళతో ఒకరితో మాట్లాడినా, నేను ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే నేను సార్ ఇంటర్వ్యూ ఎవరు చేసి చెప్పను కానీ చెప్తే ఆయన అన్నాడు, ఆయన కట్టురోటుగా ఉంటాడండి. మరి ఆ మాటకు వస్తే ఆదాని కట్టురోటుగా ఉండట్లేదా, అంబానీ కట్టురోటుగా ఉండట్లేదా? మన వెళ్ళి వాళ్ళని అడుగుతున్నావా ఎందుకు నువ్వు ఇలా కట్టురోటుగా ఉన్నావు, నువ్వు ఇలా ఎందుకు కట్టురోటు బిజినెస్ చేస్తున్నావు, ఆదాని అంబానీ మీరు అడుగుతున్నారా? శిరీష్ను మాత్రం ఎలా అడుగుతారు? కరెక్ట్ క్వశ్చన్. అంతే, నిజమే, నేను ఒప్పుకుంటున్నాను దాన్ని. వ్యాపారంలో వాళ్ళు అంత కట్టురోటుగా చేస్తున్నారు, కాంపిటీషన్ ఎదుర్కొంటూ. సో మీ సినిమాని కాపాడుకోవడానికి మీరు చేస్తున్నారు ఇప్పుడు అన్నది కరెక్ట్, ఇది ఒప్పుకుంటాను నేను దాన్ని. బట్ నేను అన్న పాయింట్ ఎందుకు చేస్తున్నట్టే మీ సినిమాని కాపాడుకోవడం చేస్తాను 100% అండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు వైజాగ్లో సినిమా వచ్చేసరికి అగ్రిమెంట్ ఇవ్వకపోతే ఈ సినిమా ఇయ్యని చెప్తారని ఇట్లా మాట్లాడుతున్నారు కదా. సంక్రాంతి వచ్చేసరికి కాంపిటీషన్ పీరియడ్ అండి. సంక్రాంతికి ఎన్ని థియేటర్లు వేసుకుంటాడో వాడే గొప్పోడు. సంక్రాంతికి సినిమా 50% మాట్లాడితే థియేటర్లు 50% మాట్లాడతాయి. ఆ సీజన్ అలాంటిది. సంక్రాంతి సీజన్లో మన థియేటర్లు తక్కువ పడ్డాయి అనుకోండి, మనకి రెవెన్యూ కనపడదు. రెవెన్యూ బాగా రావాలి అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ మనం కంట్రోల్ చేయాలి. అందుకని నవంబర్ డిసెంబర్ నుంచే చేస్తాను. తప్పేముంది? ఇప్పుడు నేను ఒకటే అడుగుతానండి, ఈ ఇంటికి వెళ్తే వీళ్ళు ఆ ఇంటికి ఎంత దూరమో ఆ ఇంటికి వీళ్ళు అంతే దూరం. సార్ నేను మీరు వ్యాపారం చేస్తున్న తప్పని నేను అనట్లేదు, మీరు కూడా నేను చెప్పింది ఒప్పుకుంటు బయట 100% ఒప్పుకుంటున్నాను. నేను ఒకటి అండి, నేను ఏం చేస్తున్నది నేను ఓపెన్గా ఒప్పుకుంటా. నేను భయపడినని చెప్తున్నా కదా, నేను తప్పు చేయట్లేదు. ఎందుకు తప్పు చేయట్లేదు అంటే నేను వ్యాపారం చేస్తున్నానండి. నేను వ్యాపారం డబ్బులు పెట్టి వ్యాపారం చేస్తున్నప్పుడు నేను లూజ్ ఎందుకు అవుతాను? మరి ఒకటే నమ్ముతాను నేను, యుద్ధంలో దిగిన సైనికుడు సావడము సంపడము రెండే. అక్కడ దయ తలిచామా పీకే గుర్తి. అదే సినిమా. సినిమా రంగంలో ఎవరు గొప్పలు గారు. దిగింది మనం కాపాడుకోవాలా. మన చుట్టూ ఉన్న వాళ్ళం. ఇంకా బాహుబలి ఒక డైలాగ్ ఉంటుంది చూసిర్రా, రాజు అనేవాడు యుద్ధంలో గెలవడం కాదండి, పక్కన మన వాళ్ళని కాపాడుకోవడం కూడా. ఇప్పుడు నేను చేస్తున్న పని అదే అంటాను నేను. అంతే, కరెక్ట్గా చెప్పారు. యుద్ధంలో దిగిన తర్వాత గెలవడము, చంపడమో చావడం అంతే కదా. లేదు ఇంకెక్కడ ఎప్పుడు చావకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అంతే కదా, కాపాడుకోవాల్సిందే కదా. లేకపోతే పక్క తప్ప ఒకటి వేసేస్తారండి, పోటు అయిపోయింది కదా. ఇంకెక్కడి ఇందుకు మైత్రి వాళ్ళకి మీకు ఎందుకు వచ్చింది? మైత్రి వాళ్ళకి మాకు ఏమి రాలేదండి. మైత్రి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి మనం అన్ని సినిమాలు మైత్రి మనమే చేసాం నైజాంలో. ఒక జిఎస్టీ దగ్గర ఏదో చిన్న మాట వచ్చి అలాగా ఏం రాలేదు అసలు. అవన్నీ బయట వచ్చిన టాపిక్ తప్ప అసలు ఆ టాపికే లేదండి. మైత్రి రవి గారికి మీకు ఏదో మాట ఏం రాలే, మేమే స్టార్ట్ చేస్తాం, మేము చూస్తాం, ఏం రాలే. అదంతా తప్పు మాట్లాడుతున్నది. ఫ్రాంక్నెస్ ఏంటంటే వాళ్ళకు రేట్లు కావాలి. వాళ్ళు మీరు చెప్పి చూసినా రేట్ మీరు ఇస్తారు కదా, అంతేనా? అది చెప్తున్నా. అంటే వాళ్ళ ఫీలింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, అలవైకుంఠపురంలో సినిమా నైజాం 40 కోట్లు చేసింది. 40 కోట్లు చేసింది. 40 కోట్లు షేర్ ఇంక్లూడింగ్ జిఎస్టీ, ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ 40 కోట్లు చేసింది. అంటే దగ్గర 48 కోట్లు చేసింది ఇంక్లూడింగ్ జిఎస్టీ. నెక్స్ట్ వచ్చిన సినిమా పుష్ప, అందులో 42 కోట్లు అడిగారు. ఏం ధర్మం అని చెప్పండి ధర్మం ఏంటి? అంటే ధర్మం అంటే లాజిక్ అయిపోయింది. నేను అనేది వాళ్ళు అడగడం వాళ్ళ సినిమా వాళ్ళ రేట్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు ఎందుకు ఏమన్నారు 42 చేయదనా? అలవైకుంఠపురం బ్లాక్ బాస్టర్ సినిమానే కదా, సూపర్ డూపర్ హిట్ అయితే సినిమా. ఆ రోజు వరకు బన్నీ సినిమా, అంతకుముందు సినిమా 13 కోట్లు చేసిందండి. ఏది? నా పేరు సూర్య. అది ఫ్లాప్ సినిమా. ఏనండి అంటే ఫ్లాప్ అయిన సినిమాకు ఏ స్టేజ్లో ఉంటుందో తెలియట్లేదు కదా. 42 ఇప్పుడు ఏదైతే సూపర్ హిట్ రెవెన్యూ మీరు వేసిరో మీరు అడిగారు, ఇచ్చాం కదా. సరే ఓపెన్ చేద్దాం. మీరే మాట్లాడుతున్నాం. నా పేరు సూర్య 13 కోట్లు చేసింది కాబట్టి పుష్పకి 42 కోట్లు అడగడం కరెక్ట్ కాదండి మీ ఆర్గ్యుమెంట్. కాదు కదా. దాని తర్వాత అలవైకుంఠపురంలో నేనండి చెప్పేది కాదు కదా. నేను ఒక విషయం చెప్తాను, మళ్ళీ అడ్డుపడుతున్నా. అది 13 కోట్లు చేసింది కదా. అలవైకుంఠపురంలో మా కమిట్మెంట్ 20 కోట్లు. సినిమా చేసింది 40 కోట్లు. నేను ఎక్కడ అడుగుతున్నానంటే 20 కోట్లకు కొన్న సినిమాకి వచ్చేసరికి ఇది 40 కోట్లు చేసినప్పుడు నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి నువ్వు 30 అడుగు, తప్పులేదు. 40 అడిగితే నువ్వు ఎంత చేసిందో నువ్వు అంత అడిగేస్తుంటే యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా నేనేం సంపాదిస్తాను? ఒక పని చేద్దాం. ఇప్పుడు మీ మాటకి వెళ్దాం. మహేష్ బాబు గారి గుంటూరు కారం, దాని ముందు సర్కారు కారం, దాని ముందు సర్లేదు నీకు ఎవరు, ఈ 3 సినిమాలు మీరే చేశారు. అవును. ఏవేవి ఎంత కొన్నారు? ఏది 3 సినిమాలు ఏవేవి ఎంత కొన్నారు? సర్కారు వారి పాట వీలేదు కదా, మైత్రి కదా. మీది సర్లేదు నీకు ఎవరు? సర్లేదు మా ప్రొడక్షన్. ఎంత రాసుకున్నారు? ఇప్పుడు ఎంత? అంతే 20 crores రాసుకున్నట్టు. 20 crores రాసుకున్నారు.
మరి గుంటూరు గారు ఎంత కొన్నారు? 42 కోట్ల కొన్నాం. మీరు ఎలా కొన్నారు? మరి అదే చెప్తున్నాను ఇప్పుడు. అదే నా పాయింట్ ఏంటంటే మొత్తం ఇక్కడికి అక్కడికి వచ్చే తేడా ఏంటంటే అది కూడా కొన్నాం. పుష్ప కొనలేక కాదు కదా, కొన్నాం కదా. కొన్న తర్వాత ఇచ్చిన సమస్య ఏంటి? ముందు ఇది ఎవరండి దాని తర్వాతనే ఇది. మీరు ఆగండి, గుంటూరు ఒక్క నిమిషం. 20 రాసుకున్నాము, 40 వచ్చింది. 20 రాసుకున్నది 30 అడగాలి తప్పించి, కానీ 42 అడిగారు కాబట్టి పుష్ప దగ్గర తేడా వచ్చింది అన్నారు. తేడా రాలేదు, కొన్నారు. మరి ఇదే గుంటూరు గారి దగ్గరికి వస్తే, గుంటూరు గారు ముందు మహేష్ బాబు సినిమాలు 2 సరిగ్గా 30 కోట్లు 28 కోట్లు ఎంతో ఒకటి చేసింది. 42 కోట్లు అడిగితే సునీల్ వెంకన్ చేశారు. అంత రేట్ అని దాని మీద డిస్కషన్ మీకు మొత్తం మీరు కొన్నారు కదా. మీకు మొత్తం చెప్తాను హిస్టరీ, అదే చెప్తున్నాను నేను. ఇక్కడ విషయాలు ఏంటంటే మైత్రి, సితార్ ఎంటర్టైన్మెంట్స్ రెండింటికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. మైత్రికి, సితార్కి, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నది యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా నాది నా అనుభవం. ఇందులో ఏది నక్క ఏది నాగలోకం? నాగలోకం వంశీ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. నా దృష్టిలో వంశీ అనేది గొప్పోడు నాకు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ గురించి ఆలోచించేవాడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారు అంటే మా తర్వాత ఉన్నది ఆయనే, నాగవంశీ. ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బు పోయినా చేసినా నేనున్నాననే ధైర్యంతో పాటు చేసే కెపాసిటీ ఆయనకు ఒక్కొడుకుంది. మాకు చేసిండు, నేనే సాక్ష్యం. కానీ మాకు మైత్రులు చేయలేదండి. ఎందుకు చేయలేదని చెప్తాను. మైత్రి ఫస్ట్ ఫిలిం మేము చేసింది ఇదంతా గ్యారేజ్. సరిపోయిందో డబ్బు మిగిలింది. నెక్స్ట్ ఫిలిం సరిపోయిందో డబ్బు మిగిలింది ఏదో జరిగి అంటే అన్ని లెక్కలన్నీ గుర్తుంటాయి ఆ మైండ్లో. కాకపోతే హ్యాపీ ఆ సినిమా గురించి అది. నెక్స్ట్ సినిమా వాళ్ళ దగ్గర వచ్చిన సినిమా రంగస్థలం మా కమిట్మెంట్ కాదండి. రంగస్థలం కొన్నది యువి వంశీకి మేము రిలీజ్ చేసి పెట్టాం. మాకు ఆ సినిమా గురించి ఏ సంబంధం మాకు లేదు. మావాడు కాబట్టి వంశీ, యువి క్రియేషన్ సినిమాలన్నీ మనమే కాబట్టి వంశీ కొనుక్కొచ్చుకున్నాడు, రిలీజ్ చేసి పెట్టాం. ఆయన రిలీజ్ చేసినాక మాకేదో ఖర్చుల మందం, మాకేదో డబ్బు ఇచ్చాడు. అది మాకు మైత్రి కమిట్మెంట్ కాదు, రైట్. నెక్స్ట్ సవ్యసాచి అనే సినిమా కొన్నాం 5,50,00,000, రైట్. నేను అమెరికాలో ఉన్నాను. రాజుగారు ఫోన్ చేశారు, ఇట్లా నవీన్ గారు ఇట్లా అంటున్నారంటే 5,50,00,000 నాగ చైతన్య మీద ఎక్కడ చేస్తుంది రాజు అంటే, ఇట్లా పోతే మేము చూద్దామని అన్నాడు. అది అంటే సరే అని చేశాం. 2.5 కోట్లు పోయిందండి. 3.5 కోట్లు పోయింది. 3.5 కోట్లు పోయింది. ఆయన నెక్స్ట్ సినిమా చిత్రలహరి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు, పోయింది కదా అని. ఆ సినిమాకి ఎంత వచ్చిందండి? 50 లక్షల కమిషన్ రాలా. నెక్స్ట్ సినిమా అమర్ అక్బర్ అంతోనే సినిమా ఇచ్చారు, 10 లక్షల కమిషన్ రాలా. ఏది రాలేదు కదా, డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు 2 సినిమాలు ఇచ్చి ఈ సినిమాల డబ్బు పోయిందంతా రికవరీ చేస్తామన్నారు వాళ్ళు. ఈ 2 సినిమాలు ఇచ్చారు. 3వ సినిమా గ్యాంగ్ లీడర్ అండి. గ్యాంగ్ లీడర్ 7 కోట్ల చిల్లర ఎన్ఆర్ఏ కావాలి అడిగారు. రాజుగారు అనగానే రాజుగారు ఏం న్యాయం రాజు, అది పోయిన డబ్బే రికవర్ కాలేదు, మళ్ళీ ఈ సినిమాకి ఇంత రేట్, మళ్ళీ అది తక్కువ రేటు కాదు, రోజు అంత రేట్ అంటున్నారు అని. రాజుగారు అన్నారు సరిగ్గా ట్రావెల్ అవుతున్నాం కదా కాన్లే అన్నాడు. చేశాం. 1,75,00,000 పోయింది. గ్యాంగ్ లీడర్గా 1,70,00,000 పోయింది. ఓవరాల్గా చూస్తే మైత్రిలో మేము డబ్బులు లాస్ అయ్యాం కాబట్టి సంపాదించాలా. నెక్స్ట్ వచ్చేసరికి ఉప్పెన 4 కోట్ల ఎన్ఆర్ఏ క్లోజ్ చేశామండి. మొదలైంది ఉప్పెన నుంచి పంచాయతీ. ఉప్పెన సినిమా 4 కోట్లకి ఎన్ఆర్ఏ కొన్నాం, పోస్టర్లు ఇచ్చారు, మేము ఆఫీస్లో స్టిల్స్ పెట్టాం. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనా వల్ల అందుకే డిస్టర్బ్ అయిపోయింది. కరోనా తర్వాత ఆ సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికి మేమే ఆఫీస్ పెట్టుకుంటాం, మేమే రిలీజ్ చేసుకుంటాం అన్నారు. ఇదేం పద్ధతి అండి, ఆల్రెడీ డబ్బులు పోయినాయి. సేమ్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మేము ఆఫీస్లో స్టిల్స్ పెట్టాం, ఒకటి అనుకున్నాం, ఇదంతా జరిగిందని మాట్లాడుతుంటే అప్పుడు దుబాయ్లో ఉండే ఆయన రాజుగారు దుబాయ్ కూడా వెళ్ళారు. వెళ్తే అక్కడ దుబాయ్లో మాట్లాడిన తర్వాత సరే ఇక కమిట్ అయ్యాం కదా, ఇది చేసుకోండి, కానీ ఎన్ఆర్ఈ వద్దు, మాకు డిస్ట్రిబ్యూషన్ చేయండి, మాకు 8 కోట్ల అడ్వాన్స్ ఇవ్వండి అన్నారు. సరే ఏదో మనకేంటి పోస్టర్లు పెట్టాం, ఆఫీస్లో వాల్యూ పోకూడదు, ఆఫీస్లో స్టాండ్ పెట్టినా స్టిల్ పెట్టినా మనం సినిమా చేయాల్సిందే. అలా వదిలేసిన సినిమాలని ఫ్లాప్ అయినాయండి, అది కూడా చెప్తున్నాం. మళ్ళీ కమిట్మెంట్ అయ్యి వెంకటేశ్వర ఫిలిమ్స్ నుంచి కమిట్ అయిన సినిమా గేట్ దాటితే ఫ్లాప్ అయినాయి. అది మృగరాజు, దేవిపుత్రుడు, ఆచార్య 1, ఇవన్నీ ఒక చిన్న మాట జగపతి బాబు డబ్బులు ఇచ్చి సినిమాలు మేము ఆఫీస్లో పెట్టి కమిట్ అయిన సినిమాలు బయటకు వెళ్ళిపోయిన ఏ సినిమా ఈరోజు వరకు అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. శాపం కాదండి, న్యాయం.
మూర్తి గారు నేను ఒకటే నమ్ముతా, మనం ఎవరికి అన్యాయం చేయట్లేదు. అన్యాయం చేస్తే భగవంతుడు మనకే కొడతాడు. న్యాయంగా ఉన్నంతసేపు ఏమి కాదు. నేను న్యాయంగానే ఉన్నానే అనుకుంటున్నా. ఎదుటి వ్యక్తి నువ్వు అన్యాయము, నువ్వు తప్పు అంటే నేను ఏం చేయలేను ప్రూవ్ చేసుకోవడానికి నేనేమన్నా అది దాన్ని ఏమంటారు అగ్నిగుండంలో దూకేంత ఇది కాదు నేను కదా. న్యాయంగా ఉంటా. నాకు మీ మాటలు ఇప్పుడు మన ఫోన్లో ఇప్పుడు మాట్లాడుకుంటాం కాబట్టి మీరు స్ట్రైట్. అందుకనే మీరు చాలాసార్లు అన్నప్పుడు కూడా నేను ఎందుకు చెప్పినా, నేను కూర్చున్నానా నిజాలు బయటకు వస్తాయండి. నేను అబద్ధాలు ఆడలేను. ప్లస్ నేను నాది కమాండింగ్ ఉంటుంది, హర్ట్ అవుతారు. దీనివల్ల నాకు అవసరం లేదని అన్నాను కదా. నేను అదే చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను. అందుకని నేను ఎప్పుడు అక్కడ వచ్చింది అన్నమాట మీకు ఉప్పెన్ వచ్చింది. ఉప్పెన్ అప్పుడు 14-15 చేసిందండి. బాగానే చేసింది. ఓవర్ఫ్లోలు ఇచ్చేసాం, క్లోజ్ అయిపోయింది. తర్వాత ఒక సినిమా వచ్చింది మళ్ళీ వాళ్ళది, ఏది దాని తర్వాత పుష్ప, దాని తర్వాతనే పుష్ప కదా. ఆ పుష్ప ఒకటి చేసాం. దాని తర్వాత ఒకటి అంటే సుందరానికి చేసాం, అయిపోయింది, క్లోజ్. అంటే సుందరం కూడా లాస్ట్కు కొంచెం డబ్బు రిటర్న్ ఇచ్చారు. ఎన్ఆర్ఏ అది ఎన్ఆర్ఏ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ఇవ్వరండి. అది 675 7కు చేసాం. అది ఎంత పోయింది? దాంట్లో బాగానే పోయింది, ఒక 3 కోట్ల వరకు పోయింది. దానికి కొంచెం డబ్బు ఇచ్చారు, రిటర్న్ ఇచ్చారు. వాళ్ళు మైత్రి వాళ్ళ దగ్గర ఆ మాట ఉంది, డబ్బులు పోతే వెనక్కి ఇస్తారు. ఏమో మాకైతే ఇచ్చింది అది ఒకటేనండి. అవునా? అదే ఆంధ్రాలో ఏ డిస్ట్రిబ్యూటర్ ఇక తెలియదు వాళ్ళకి ఇస్తే గ్యారంటీ మన అంటే ఏదో ఒక రోజు కొన్ని రోజులు పోయిన తర్వాత నాలాగా ఇట్లా మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నిజాలు చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ట్రావెల్ అవుతున్నప్పుడు ఏ డిస్ట్రిబ్యూటర్ వచ్చి మాట్లాడాడు. అంత గొప్పోళ్ళు ఎవరు లేరు ఓపెన్గా చెప్పేంత. మళ్ళీ రేపు నేను ఇప్పుడు ఏదో చెప్పాను అనుకో, ఇప్పుడు నేను బయటకు వచ్చాను కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందండి, నెక్స్ట్ సినిమాలని రేపు మళ్ళీ ఇవ్వరు, నాకు వచ్చిన పంచాయతీ ఏందని ఎవరు ఎందుకు చెప్తారు? ఇప్పుడు దీనికి కూడా ఇంకో మాట ఉంది ఇండస్ట్రీలో, 10 రూపాయలు 12 రూపాయలు చెప్పడం, పోతే ₹1 వెనక్కి ఇవ్వడం, ఇది పద్ధతి తయారు చేశారు. అవును, అది ఉంది. నిజం అంటారు అది అది మీరు చెప్తున్నారు. ఇంకా నా నోరు నుంచి ఏం చెప్పాలి నేను? అది మీరు చెప్తున్నారు కదా, ఇంకా మీకు తెలిసినంత ఇంకా నాకేం తెలుస్తుంది? నిజామాబాద్ మీకు తెలియదా? నిజామాబాద్ మీకు తెలియదా? చెప్పండి. అందరికీ తెలుసు సార్. ఇప్పుడు అదేనండి, చాలాసార్లు మీటింగ్లల్లో చాలాసార్లు జరుగుతున్న దాంట్లో నువ్వు ఎందుకు కొంటున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు అనే దానికి ఆన్సర్ లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఒక ఫ్యాషన్తో వచ్చాడు ఇక్కడికి. డబ్బులు పోయినా, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నక్కకు ఎలక్కాయ అంటే బాగా ఇష్టం. అది ఎలక్కాయ చెట్టు కింద వెళ్ళి కూర్చుంటుందండి. పొద్దున్న లేవగానే ఎలక్కాయ పడుద్ది, తింటుంది. దానికి మోషన్ విపరీతంగా ప్రాబ్లం అవుద్ది. అప్పుడు అది ఏమనుకుంటుంది తెలుసా, నేను జీవితంలో మళ్ళీ నేను ఎలక్కాయ తినకూడదు అని. మోషన్ అయిన సెకండ్లా అది వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్కాయ చెట్టు కిందనే కూర్చుంటుంది. దానే మా తెలుగులో ఉంది ఆల్రెడీ. ఎలక్క కాకుండా మా దగ్గర తెలంగాణలో ఎలిక్కాయ కథ చెప్తారు. దీన్ని ఎలిక్కాయ కథ అంటారు. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటారు. మా దగ్గర ఇది ఉంటుంది. అంటే మనిషి పోయినప్పుడు ఏంది అంటే మళ్ళీ 4 రోజులు తర్వాత అంతే. అలాగే డెలివరీ టైంలో ఇంక మళ్ళీ ఒకటి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటారు. అవును, మళ్ళీ ఒక 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ మామూలు అంతే. ఇప్పుడు ఒక స్టిల్ వదులుతారు, పోస్టర్ చూడగానే మనిషికి చిమ్మటి స్టార్ట్ అవుద్ది. ఈ సినిమా కొనాలా అని. అది బొమ్మ పడితే కానీ తెలియదు, ఆడుతుందో పోతుందా. ఇక్కడ ప్రొడ్యూసర్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, ఎగ్జిబ్యూటర్ అంతే. దురద పోదు. ఏ మనిషి దాన్ని ఏమంటారు, ఆ చక్రవ్యూహం, ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళి బయటకు రాడు. టాలీవుడ్ ఉండదు ఇక్కడ. రాడు. ఎందుకు రాడు అంటే ఆడు బయటకు వస్తాడు, బతకలేడండి. ఈ పిచ్చిలో ఉంటారు చాలామంది. ఇప్పటికీ చూస్తానండి, బంద్ చేసి అంటే డబ్బులు లేక ఫైనాన్షియల్గా అయిపోయి అది ఎటు పోడండి, ఇటే తిరుగుతూ ఉంటాడు మార్కెట్లో. మీరే ఉన్నారు సార్, ఇప్పుడు వెళ్ళి వ్యాపారం చేయమంటే చేయను. మళ్ళీ అదొకటే కాదండి, ఈ రోజు వరకు మళ్ళీ మేము వేరే వ్యాపారాలకు వెళ్ళలేదు. చాలా ఇండస్ట్రీలు అందరూ రియల్ ఎస్టేట్ అటను ఇటను వెళ్ళారు. మేము ఇటు వెళ్ళాలా, మేము సినిమానే నమ్ముకున్నాం. మీరు అందరూ చూసిర్రా, ఇదే సినిమాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం, ఇదే సినిమాలో థియేటర్ల వ్యాపారం చేస్తున్నాం, ఇదే సినిమాలో ప్రొడక్షన్ చేస్తున్నాం తప్ప బయటకు ఇక డబ్బు వచ్చింది వేరే వ్యాపారం మేము బతుకుతున్నది సినిమా ఇండస్ట్రీ గురించే. మేము గొప్పగా త్యాగాలు చేస్తున్నామని చెప్పట్లేదు, కానీ ఏది చేసినా మన మీద కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మనం ఇక్కడే ఉండాలి, బతికినన్ని రోజులు మనం బతకాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని బతికించాలి అనే ఒక సంకల్పం తప్ప ఇక్కడ డబ్బు సంపాదిస్తామన్న ఇంటెన్షను లేదు, డబ్బు సంపాదిస్తామనే రోజులు ఇప్పుడు కావు. కానీ ఎందుకు ఒక్కొక్కళ్ళు మీతో ఉన్న సితార్ నాగవంశీ మీకు మీ చెప్పారు కదా, నాగలోకం అన్నారు, ఆయన పేరు నాగవంశీ, నాగలోకం అన్నారు. ఓకే, మంచోడండి. అంటే వాస్తవానికి అంటే ఏదో నాకు ఆయన సినిమాలు ఇస్తాడని నేను చెప్పట్లేదు.
90% ఆయన ఎక్కువ మా గుణాలు ఎక్కువ వచ్చినాయి ఆయనకి. అదే మీ గుణాలు వచ్చాయి, మా గుణాలే వచ్చినాయి. ఇప్పుడు అదే ఇప్పుడు మాలాగా ఆయన డామినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అదేదా అది మమ్మల్ని చూసి అంటాను నేను. రాజుగారు కూడా మన స్టేజ్ మీద అన్నారు కదా, వంశీ నేను రాదు ఒకప్పుడు దిల్ రాజు చూసుకున్నా. అదే అంటున్నాను. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆయన ఏంటంటే దిల్ రాజు శిరీష్ ఇంకా ఎగ్జిబిషన్లోకి రాలేదు. కానీ ఇప్పుడు చేస్తున్నది ఆయన అంతేంది, రాజన్ ఎలా చేశాడు, శిరీష్ అని ఎలా చేశాడు, నేను అలాగే చేస్తా. కానీ మంచిదే కదా సార్. ఇప్పుడు చేయని 30 కోట్లు వస్తున్న కూలీని బాబా ఆ డిస్ట్రిబ్యూటర్కి 40 ప్రొడ్యూసర్కి 45 కోట్లు వచ్చేలా చేశాడు కదా. 45 వచ్చేలాగా ప్రొడ్యూసర్కి వచ్చేలాగా చేశాడు. కానీ ఇక్కడ వచ్చే డిస్ట్రిబ్యూటర్కి మైనస్ చేసిన అన్న సంగతి గ్రహిస్తే చాలు. నేను అనేది ఇప్పుడు మనం సినిమా అమ్మేస్తామండి ఉంచంగా, ఎగ్జాంపుల్ అమ్మేస్తాం కదా, మరి కొన్న బయ్యర్కి రేట్ పెరిగిందిగా. దాని అది 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 నేను అనేది ఏంటంటే ఏ తమిళనాడు అలా అని ఎందుకు అనుకుంటున్నారు? ఇన్నాళ్ళు చౌకగా కొట్టేశారేమో మీరు. ఎవరు? మీరు కానీ సునీల్ కానీ ఎలా సినిమాలు చాలా చీప్గా సంపాదించారు. ఎలా అదే సన్లో పెద్దన్న తీసుకొని మొత్తం పోయినాయిగా. 1-2 పోతే అట్లా మాట్లాడతారండి మీరు. భలే మాట్లాడతారు. సక్సెస్ వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడతారు, ఫ్లాప్ వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడతారు. పెద్దన్న అనే సినిమా ఫస్ట్ సన్ పిక్చర్స్ నుంచి కొన్న సినిమా, మేమందరం కలిసే కొన్నాం కదా. సునీల్ మేము కలిసి మొత్తం ఎంత పోయింది? మొత్తం పోయిందిగా. బీస్ట్ సినిమాలో మొత్తం పోయిందిగా. ఒక సినిమా వచ్చింది జైలర్. జైలర్తోనే వచ్చి డబ్బు సంపాదించేసామా? మరి పోయిన డబ్బు ఎక్కడిచ్చారు? దేనికి ఇచ్చారు చెప్పండి? ప్రతి సినిమా కొన్నదే కదా. అందులో సన్నోళ్ళు ఏం డిస్ట్రిబ్యూషన్ ఇవ్వరు కదా. ఏం కంట్రోల్ అండి? పెద్దన్న సినిమా 6 కోట్లకు 7 కోట్లకు ఉంటే మొత్తం పోయింది. 12 కోట్లకు ఉంటే మొత్తం పోయింది. దాని తర్వాత ఈ సినిమా తక్కువలు ఇచ్చారా ఏంది జైలరు? తర్వాత మొన్న వచ్చిన సినిమా అదేది మన వెట్టాయన్, తక్కువ రేట్లు ఇచ్చారా? అన్ని రేట్లు పెద్ద రేట్లే కదా. అన్నిట్లా డబ్బులు పోయినాయి. ఒక జైలర్లు వచ్చింది. కాదు ఇంత స్ట్రైట్గా మాట్లాడతారు, ఎంత బాగా మాట్లాడతారు, ఇంత పెట్టి చెప్తారు. ఇప్పుడు ఏ సినిమా ఎంత వస్తుంది ఎంత పోతుంది అన్నది పబ్లిక్కి తెలిస్తే హీరోలు నిర్మాతలు కంట్రోల్ అవ్వాలంటారా? కంట్రోల్ అవుతారు కానీ తెలియని ఇస్తలేరు కదా. తెలిస్తే దుష్మలం అవుతున్నాం కదా సార్. ఎందుకు నేను ఒకటి చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఫోన్ చేస్తాను అనుకున్నాను. ఒక డిస్ట్రిబ్యూటర్తో నాకు బాగా పరిచయం ఉంది. రోజు ఫోన్ చేస్తుంటాను, హలో అంటే మాట్లాడతాను, తిన్నారా టిఫిన్ చేశారా అంటే మాట్లాడతాను. రిలీజ్ మొన్న నుంచి 3 రోజులు ఫోన్లు ఎత్తారు. ఎందుకు? వీడు ఫోన్ ఎందుకు చేస్తున్నాడు, వీడి కలెక్షన్ ఆడాడని ఫోన్ చేస్తున్నాడు. వైజాగ్ ఎంత చేసింది, నైజాగ్ ఎంత చేసింది, ఈస్ట్ ఎంత చేసింది తెలుసుకోవడం కోసం ఇంకా ఫోన్ ఎత్తారు. మళ్ళీ 3 రోజుల తర్వాత ఎత్తారు, కలెక్షన్ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు చెప్పరు నాకు అర్థం కాదు. అదేనండి ఇప్పుడు ప్రొడ్యూసర్లు రిస్ట్రిక్షన్ చేస్తున్నారు కదా. ఈ ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారు? మా సినిమాకి ఎందుకు చెప్పాం? ఏ సినిమాకి చెప్పలేదు చెప్పండి? సంక్రాంతికి వస్తున్నాక చెప్పలేదా? గేమ్ చేంజర్కి చెప్పలేదా? లేకుంటే ఏ సినిమాకి చెప్పలేదు? మీరు ఈ మధ్య మన ఏదో సినిమాకి పెడితే మీకు డైలీ షేర్లు మెసేజ్లు పెట్టాను కదండి. మరి ఎక్కడ దాస్తున్నా? అందరు నాలాగా ఉండాలని లేదు కదా. నేను అనేది ఇప్పుడు ఎవరి సమస్యలు వాళ్ళే. ఇప్పుడు నేను ఒక విషయం అండి, శిరీష్ రెడ్డి ఏమో అందరిని ఎదుర్కొంటాడేమో, దిల్ రాజు అందరిని ఎదుర్కొంటాడేమో, మిగిలిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎదుర్కొంటారనే కెపాసిటీలో ఉండకపోవచ్చుగా. వాళ్ళ భయంలో వాళ్ళు బతకొచ్చు. నేను నాని గారిని మీ సినిమాలు బాగుంటున్నాయి, చాలా బాగా పేరు వస్తుంది, అన్నీ బాగుంటుంది, కానీ కాస్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అన్న. కాస్ట్ ఫెయిల్యూర్ అంటే తెలుసు కదా. 10 రూపాయలు పెట్టి తీస్తే 10 రూపాయలు వచ్చేస్తే చాలు, ప్రొడక్షన్ వచ్చినట్టే. సినిమాలు బాగుంటున్నాయి, ఆడుతున్నాయి, అన్నీ చేస్తున్నాయి, కానీ 10 రూపాయలు రావట్లేదు, 10 రూపాయలు రావట్లేదు అని ఉద్దేశం. అంటే నాతో ఆబ్దిగా మాట్లాడిన ప్రొడ్యూసర్లు ట్వీట్లు వేసారు, మాకు బాగుంది, మాకు బాగానే ఉందని. ఏ సినిమా గురించి అంటున్నారు? నాన్నగారి సినిమాలు ఏ సినిమాలు బయ్యప్పుడు? ఏ సినిమాలు? ఆ టైంలో శ్యామ్ సింగర్ కానీ, తర్వాత ఇంకొకటి 2 సినిమాలు కానీ. అయితే ఇప్పుడు నిర్మాతలు ఎలాగా వాళ్ళే గార్డ్ చేస్తుంటే హీరోలు అందరినీ కలెక్షన్స్ చెప్పకుండా. నాకు తెలిసినంత మట్టుకైతే నాని దగ్గరికి వెళ్ళి అయితే అవి లేవండి. నేను నాని సినిమాల్ని అన్నీ చేశా, నైజాం చేశా, వైజాగ్ చేశా. కలెక్షన్స్ బయట చెప్పొద్దు అన్నది మాత్రం ఈ రోజు వరకు అయితే మాకు లేదు. ఎవరు లేరు. నాకు తెలిసి అయితే నాని సినిమాలకైతే రిస్ట్రిక్షన్స్ పెట్టిన లేరు. కింద ఆంధ్రాలో కొంతమంది సినిమాలకు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేస్తే, సార్ మాకు ప్రాబ్లం సార్, మాకు ప్రొడ్యూసర్ చెప్పాడు కలెక్షన్ చెప్పొద్దు అన్నారు సార్. తిరిగి కొందరైతే మూర్తి ఫోన్ చేస్తారు కలెక్షన్ చెప్పొద్దని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఉండేవచ్చు, నేను కాదనట్లేదు. కానీ వీళ్ళైతే నాని దగ్గర అయితే అది లేదు మరి నాకు తెలిసి. నేను నాని ఎగ్జామ్ చెప్పింది కాస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడి చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఓపెన్గా లెక్కలు తెలిస్తే కదా అప్పుడు మన్నాడు సినిమా ఎంత కొన్నాం ఇది వస్తుంది. అవును. ఇప్పుడు గుంటూరు గారు నైజాం ఎంత చేసింది? నైజాం అప్పుడు మేము 42 కొన్నామండి, ఒక ఇంక్లూడింగ్ జిఎస్టీ 36 ఏది చేసింది 36 అనుకుంటా. 8 crores ఏదో పోయింది, కానీ 8 crores మాకు రిటర్న్. అంటే ఒక టిల్లు స్క్వేర్లో ఒక 4 కోట్లు, మిగిలిన 4 కోట్లు మాకు రిటర్న్ ఇచ్చారు.
వాళ్ళ దగ్గర ఆ పద్ధతి ఉంది. అదే చెప్తున్నా. అందుకని మీరు ఇప్పుడు ఎందుకు కొన్నారు అని ఒక టాపిక్ వచ్చిన దగ్గర అక్కడే ఆగిపోయాం మనం. మీరు ఇదే సినిమాని గుంటూరు గరంలో ఎందుకు కొన్నారు, మీరు మైత్రికి వచ్చేసరికి ఎందుకు మాట్లాడారు అని మైత్రిది అక్కడ దాకా తీసుకొచ్చి ఆపేశాం. మళ్ళీ మీరు ఇది కంటిన్యూ చేయలేదు. ఎందుకు అంటే వంశీ దగ్గర ఉండే నాకు ధైర్యం ఏంటంటే నేను ఇస్తున్నది డబ్బే, అది 50 కోట్లు కావచ్చు 40 కోట్లు కావచ్చు, పోతే వంశీ చూసుకుంటాడు ఒక కాన్ఫిడెన్స్. మైత్రిలో నాకు అది లేకపోయింది. ఎలా ఇస్తాను నేను రేటు, అది నేను అనేది. ఇప్పుడు డబ్బు పోతే చేయాల్సింది. మీరు 42 ఎందుకు కొన్నాము అంటే అంతే, నువ్వే చూసుకుంటావు కదా వంశీ, ఏముంది ఓకే అంటాం, అంతే ఇస్తాం. ఇప్పుడు నాకు డబ్బు ప్రతి సినిమాలు ఇచ్చారు, నాకు అవసరం ఇచ్చారు. మధ్యలో ఒక సినిమా ఏదో సినిమాలో పోయిందండి, 2 కోట్లు పోతే 2 కోట్లు దాన్ని రిటర్న్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు మాకు వంశీ పోతున్న దాంట్లో 90% మాకు చేశాడు ఆయన. నెక్స్ట్ హిట్ అయిన సినిమాలో కమిషన్ వంగ మిగిలింది అంతే. ఆయన ఆఫీస్ నుంచి మాత్రం మేము డబ్బులు పోగొట్టుకున్నది లేదు ఈ రోజు వరకు. అలాంటప్పుడు నాకు ఆయన ఏ రేట్ ఇవ్వమన్నా ఇస్తాను, నాకు ఎందుకు భయం? అదే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అది ఒక విధంగా అడ్వాన్స్ కింద లెక్క అంతే. మొత్తం ఇప్పుడు ఏంటి అసలు ఈ పర్సంటేజ్ గొడవ ఏంటి? పర్సంటేజ్ గొడవ అంటేనండి, మీరు ఓపెన్గా మనం చెప్పుకుందాం, మీరు థియేటర్ల వైపు పర్సంటేజ్ సిస్టమ్ వైపు ఉన్నారు, అది వాస్తవం. 100%. నేను ఇంకోటి దీనికి ఒకటి ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంతమంది మాట్లాడుతున్నారు పర్సంటేజ్ల గురించి వచ్చేసరికి, మాకేదో థియేటర్లు ఉన్నాయని, మాకేదో ఇది అని. నేను ఒకటే జనాలకు కూడా తెలవాలి ఈ విషయాన్ని. నాకున్న థియేటర్ పర్సంటేజ్ లెక్క వేసుకుంటే 20% అండి, అంతే కదా. టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాకు ఉన్నది 20% థియేటర్లే కదా. నైజాంకి వచ్చేసరికి, వైజాగ్కి వచ్చేసరికి ఈ ఇయర్లో రిలీజ్ అవుతున్న సినిమాల్లో 50% సినిమాలు నేను చేస్తున్నా. వైజాగ్లో కావచ్చు, నైజాంలో కావచ్చు. నాకున్న థియేటర్లల్లో ఇప్పుడు నైజాం తీసుకుంటే నాకున్న 20% థియేటర్స్, రైట్. 80% థియేటర్స్ బయట ఉన్నాయిగా. పర్సెంటేజ్ ఒక డిస్ట్రిబ్యూటర్గా నా సినిమా పర్సెంటేజ్ నేను కట్టిస్తున్నప్పుడు లాస్ ఎవరికండి? డిస్ట్రిబ్యూటర్ నాకే కదా. మరి నేను పర్సెంటేజ్ విధానం అంటే నేనేదో 4 థియేటర్ల గురించి అంటే నేను అంత అమాయకు ఉన్నా, లేకుంటే అంత పిచ్చి ఉన్నా. 4 థియేటర్ల పర్సెంటేజ్లో డబ్బు వచ్చేదానికి 40 థియేటర్లు డబ్బులు కొట్టుకుంటున్నా. సినిమాలు 40 థియేటర్లు నేను పర్సెంటేజ్ ఇవ్వాలి కదా. అవును, ఇవ్వాలి. పైగా 40 సినిమాలు మీరే కొంటారు. నేను అదే అంటున్నానండి. ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు నాకు ఉండే 10 థియేటర్లకు నాకు పర్సెంటేజ్ కలిసి వస్తుండొచ్చు, మిగిలిన థియేటర్లు అన్నిటికీ నేను పర్సెంటేజ్ కట్టాలి కదా. నష్టపోయేది ఎవరు? అయినా కూడా మీరు పర్సెంటేజ్ అంటే అది అర్థం చేసుకోవట్లేదు ఇండస్ట్రీ, అది అర్థం చేసుకోవట్లేదు. ప్రాబ్లం జరగబోతుంది, అది అర్థం కావట్లేదు. అమాయకులాగా మాట్లాడుతున్నారండి ఇండస్ట్రీలా. అది కాదు. మీటింగ్లో చెప్పారా? చెప్తుంటే వాళ్ళకి అర్థమైతే లేదు కదా. ప్రతి ఒక్కళ్ళు వాదిస్తున్నారు, ఏదో మాకేదో వస్తున్నది. బట్ ఇక్కడికి వస్తే ఈ ఉద్యమానికి మీకు వ్యతిరేకంగా అంటే ఈ పర్సంటేజ్ సిస్టమ్కి వ్యతిరేకంగా చేసే ఉద్యమానికి లీడర్ మళ్ళీ మీ నాగవంశీ కదా. నాగవంశీ అనేది లేదండి. నాగవంశీ కాదు. నేను ఇప్పుడు ఒకటి నాగవంశీని నేను కన్విన్స్ చేసుకోవడం 5 నిమిషాల పని అండి, నాకు ప్రాబ్లం లేదు. ఆయనకి మీటింగ్ పెట్టిండంటే చెప్తున్నా కదా. అక్కడ నిన్న మీటింగ్ వెళ్ళారా మీరు? నేను లేదు. నిన్న మీటింగ్లో కూడా గట్టిగా మాట్లాడింది నాగవంశీ కదా. వంశీకి అర్థమయ్యేటట్టు నేను చెప్పాను, క్లియర్గా చెప్పాను నేను. వంశీ ఈ పరిస్థితి ఉంది ఉన్నది. నేను కంప్లీట్గా మీరు పర్సెంటేజ్ అన్నదానికి ఇప్పుడు ఆయన కొన్ని ప్రాబ్లం చెప్పాడు. నేనేమన్నా ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ కూర్చొని సాల్వ్ చేయండి, కాదనట్లేదు కదా. ఇప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ తీసుకొస్తే నేను ఒక న్యాయము అన్యాయం గురించి నేను మాట్లాడతాను. ఇండస్ట్రీ రైట్, మల్టీప్లెక్స్లు ఏపీ తెలంగాణలో రెండిట్లో ఉన్నాయి కదా. నైజాంలో నేను 55% చేశా మల్టీప్లెక్స్, ఆంధ్రాలో 52.5% ఇస్తున్నారు. ఇంతగా మాట్లాడుతున్న ఈ ప్రొడ్యూసర్లు ఏం చేశారని చెప్పండి. 55% ఎందుకు తీసుకురాలేకపోయారు? నేనైతే 55% చేశాను కదా. ఇక్కడ నేనే కదా కాకినాడలో కొట్లాడినట్టున్నారు, రిజిస్టర్ కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు నేను అదే వైజాగ్లో కొన్నాళ్ళు ఐనాక్స్ సినిమాలు ఇవ్వకుండా ఆపారు. ఆపితే ఏం ప్రయోజనం అండి? వాడు ఏమైంది? ఇప్పుడు అదే టిల్లు స్క్వేర్ సినిమా ఉంది. టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ అప్పుడు పెట్టారు వీళ్ళు, ఎవరు ప్రొడ్యూసర్, ఇది మా గిల్డ్ పెట్టి, లేదు ఖచ్చితంగా ఆంధ్రాలో ఈ 55% ఇవ్వకపోతే ఇవ్వద్దని. వాడు ఏం చేశాడు? పీవీఆర్ వీళ్ళు నేను నైజాంలో కూడా సినిమా ఇయ్యా అన్నాడు. నేను వాదించేవాడిని, నాకేం సంబంధం రా, నేను సినిమా కొనుక్కున్నా, నువ్వు ఈ సినిమా నైజాంలో కూడా వెయ్యనంటావు ఏంది అని చెప్పి వాడికి నేను ఫైర్ అయ్యి రేపు ఇయ్యాల ఈ సినిమా గురించి మాట్లాడుతున్నావు, రేపు నేను మళ్ళీ ఏ సినిమా ఇయ్యా. లేదు సార్, ఇది మా పాలసీ, మా మొత్తం సెంటర్ అంటే అందరు కలిసి ఒక యూనియన్ ఉంటుంది, మా పాలసీ ఇది, మేము అట్లా వేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది అది అన్నారు. నేను ఫోన్ చేసి చెప్పా వీళ్ళకి ఇది ప్రాబ్లం ఉంది అని. వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. బయటోడు ఒక్కడు ఒక చిన్న 2.5%కి డామినేషన్ చేస్తే మీరు దిగజారిపోయి మీరు సినిమాలు ఇస్తున్నారు.
మన దగ్గర ఉండి మన కోసం బతుకుతూ మన ఇంటనే ఉంటూ కష్టాలు నష్టాల్లో ఉండే మన ఎగ్జిబిటర్కి మనం ఏం చేస్తున్నామండి? కనీసం ఆలోచన కూడా మనం తిండే టేబుల్ మీద కూర్చొని బిర్యానీలు తింటామా, చికెన్లు తింటామా, తింటున్నా మన బతుకులు ఇలా ఉండటానికి కారకుడైన ఎగ్జిబిటర్ ఏం చేస్తుండని ఒక్కళ్ళు కూడా ఒక ఆలోచన రావట్లేదు. నాలాంటి వాడు వీళ్ళని అవుతున్నాడు. ఎలా ఇది చెప్పండి? నాకుండే థియేటర్లు అదేమంటే వదిలేస్తా. థియేటర్లు సమస్య థియేటర్లు కాదండి, సమస్య ఎగ్జిబిటర్ది. ఎగ్జిబిటర్ అంటూ లేడు. సింగిల్ థియేటర్లు 90%. ఇవాళ చెప్తా, ఖమ్మంలో ఎన్ని థియేటర్లు ఉండే? 16 థియేటర్లు ఉన్న ఖమ్మం ఇలా 5 థియేటర్లకు వచ్చిందండి. 11 థియేటర్లు పోయినాయి. అక్కడ మల్టీప్లెక్స్ లేదు. ఈ 5 థియేటర్లే ఇలా ఖమ్మంలో ఉన్నాయి. చాలా చోట్ల సింగిల్ థియేటర్లు అయిపోతున్నాయి. నేను అసలు ఖమ్మం ఎంత పెద్ద, ఇప్పుడు తెలంగాణకు హార్ట్ ఆఫ్ ది సెంటర్ ఖమ్మం సినిమాకి. ఇలా ఖమ్మంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి? నిజామాబాద్ 4 థియేటర్లు, 12 థియేటర్లు ఉన్న నిజామాబాద్ ఇలా 4 థియేటర్లు సింగిల్ థియేటర్లు. కరీంనగర్ ఏంటండి? కరీంనగర్ 18 థియేటర్లు ఉన్న కరీంనగర్ 4 థియేటర్లు. తెలంగాణ గురించి చెప్తున్నాను నేను. ఇది అంతరించిపోతుంటే భయం అనేది ఒకటి నాకు అవుతుంది కదా, నైజాం డిస్ట్రిబ్యూటర్గా. సింగిల్ థియేటర్ సిటీలో ఎన్ని థియేటర్లు పోయినాయి? ఒక గెలాక్సీ బంద్ అయిపోయింది, అంబా బంద్ అయిపోయింది, మిలన్ బంద్ అయిపోయింది. ఈ వింక్ వస్తే మీరు అటు రండి, ఎన్ని థియేటర్లు బంద్ అయినాయి సిటీలో? నీకు మొత్తం తీసుకుంటే ఆఫ్టర్ కరోనా ఎన్ని థియేటర్లు బంద్ అయినాయి? ఇవన్నీ బంద్ అయిపోయినాయి. రైట్? వినండి. డామినేషన్ చేసేటోడికి ఇస్తాడండి, నాలాంటోడికి ఇస్తాడు, మన మైత్రికి ఇస్తారు, సునీల్కి ఇస్తాడు. లాంగ్ రన్ సినిమాలు ఎవరు చేస్తారో వాడికి ఇస్తాడు. ఎందుకంటే వాడు సేపు చూసుకోవాలి కదా, పుస్తకానికి డిస్ట్రిబ్యూటర్ పోతే నా డబ్బు ఎవడు ఇస్తాడు అనేది వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. నేనేమంటానంటే ఈ థియేటర్లన్నీ పోతే ఓటీటీకి బాంబేలో పోయి కూర్చొని ఎలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు? రేపు ఈ మల్టీప్లెక్స్ మోనోపోల్ అయిపోతే ప్రతి ప్రొడ్యూసరు బాంబేలో కూర్చొని థియేటర్లు అగ్రిమెంట్ చేసుకొని రావాలి. అది హ్యాపీ అంటే అడుగుతున్నా ఇండస్ట్రీకి. మరి ఈ ప్రమాదం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు? తెలుసుకునే అహంకారం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక అహంకారం. నా మాట చెల్లాలి. ఇప్పుడు శిరీష్ రెడ్డి, సునీల్ వీళ్ళు పర్సెంటేజ్ అంటున్నారు. ఇప్పుడు పర్సెంటేజ్ ఇచ్చేస్తే వాళ్ళు హీరోలు, మేము పిచ్చోళ్ళమా? అంటే నాతోటి ఒక మాట అన్నారు, సింగిల్ థియేటర్లు అంతరించిపోతాయంటే ఎందుకు అంతరించిపోతాయి అన్నారు. అంటే మరి వీళ్ళు వదిలేసుకుంటారు కదా, మరి పర్సెంటేజ్ సిస్టమ్ అయితే మెయింటైన్ చేయలేకపోతే ఎవరెవరైతే థియేటర్లు ఉన్నారో అది వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు, ఇంకోటి వదిలేస్తారు. వదిలేమనండి. మేము గ్రౌండ్ లీజులు కట్టిన డైరెక్ట్గా వాళ్ళని నడుపుకోమంటాం, వాళ్ళకి మేము సినిమాలు ఇస్తాం, అడ్వాన్స్ ఇస్తాం. ఇస్తారు. మీరు మైత్రి, రైట్? నేను అతను మేము ఒక సెంటర్లో ఎగ్జిబిటర్లో, రైట్? ఇక్కడ శిరీష్ రెడ్డి లేడు, సునీల్ లేడు, ఎవరు లేరు, వాళ్ళు ఎగ్జిబిటర్. నీ దగ్గరకు వచ్చారు సినిమా గురించి, నువ్వు ఎవరికి ఇస్తారండి? ఒకళ్ళకి ఇద్దరికి ఇస్తాను. ఒక్కళ్ళు ఇద్దరికి ఇచ్చి పక్కన పెట్టండి. మీరు ఎలా ఇస్తారు? అడ్వాన్స్ మీద ఇస్తాం. ఎలా ఇస్తారు? నీ డామినేషన్ చెప్పనా? వచ్చారు, అతను ₹1,00,000 వేస్తా అంటున్నాడు రెంట్. ఇవాళ ఆ సెంటర్లో 3 లక్షలు పడతారు రెంట్ అనుకోండి, 1,00,000కి వేస్తా అంటున్నాడు. నువ్వు వేస్తావా? ఈయన వస్తాడు, ఆయన 1,00,000కి వేస్తా, ఓకే నువ్వు వేస్తావా? ఇలా ముగ్గురు మధ్యలో కాంపిటీషన్ పెట్టి 3 లక్షల సెంటర్ని నువ్వు ₹1,00,000 వేస్తే అతను ఏం చేయాలి? పని చేసుకోవాల్సిందే కదా థియేటర్ని. ఇది జరిగితేనే ఎగ్జిబిటర్ అనేటోడు వచ్చి థియేటర్లు లీజ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడండి. ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే వాళ్ళకి సినిమాలు పడట్లేదు. ఇప్పుడు శిరీష్ రెడ్డికి కరీంనగర్ సెంటర్ ఉందండి, కరీంనగర్ థియేటర్ లేదు నాకు. కరీంనగర్ థియేటర్ ఒక ఎగ్జిబిటర్లు, ఒక ఇద్దరు ఎగ్జిబిటర్లు నా వల్ల బతుకుతున్నారు. మైత్రికి థియేటర్లు తీసుకున్నారు అక్కడ. అతను వాదిస్తాడు, నా థియేటర్కి నువ్వు సినిమా ఎందుకు ఇవ్వవు అని. నేనంటాను, నా వల్ల బతుకుతున్నారా వాళ్ళు, నేను వాళ్ళకి సినిమా ఇవ్వలేకుండా ఉండలేను, నువ్వు ఇవ్వకుంటే నేను నీకు సినిమా ఇవ్వ అన్నాడు ఆయన మొన్న. నేనేమనాలి చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. నేనేమనాలి? ఇప్పుడు నువ్వు ఈ సినిమా ఇవ్వకుంటే నేను నీకు ఈ ఇక్కడ సినిమా ఇవ్వను అన్నప్పుడు నేనేం మాట్లాడాలి? నేను సినిమా ఇయ్యను అనాలి, అంతే కదా? మరి అదే అన్నప్పుడే కదా విలన్ అవుతున్నావు. మీరు మొనోపోలీ చేస్తున్నారు, మీరు ఇది చేస్తున్నారు. నువ్వు ఎలా మొన్నొచ్చావు నైజాంలో 20 ఏళ్ళ నుంచి ఉన్నా. 20 ఏళ్ళ నుంచి నా మీద కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి, కొన్ని సెంటర్లలో కొందరు బతుకుతున్నారు. వాళ్ళని కాదని నీకు నేను సినిమా వలన థియేటర్కి కనీసం మీకు 2 ఒకటి ఇచ్చి ఒకటి వాళ్ళకి ఇస్తే కొంచెం అంటే గొడవలు లేకుండా ఉంటాయి. గొడవల గురించి మాట్లాడలేదండి. మీరు బలవంతులు, వాళ్ళు అమాయకులను ఎవడు కాపాడాలి? ఇడా నేనే కదా కాపాడుతున్నా. అందుకని ఎగ్జిబిటర్ నా కంట్రోల్లో ఉన్నాడు. ఇవాళ ఎగ్జిబిటర్ నేను చెప్పిందే వేదం. ఈరోజు ఎందుకు అయింది ఇది?
నేను వాళ్ళని చూసుకుంటున్నా. నేను అన్యాయంగా ఎవరికి చేయలే. మళ్ళీ ఇవాళ నిజాం ఒక 10 ఏళ్ళ నుంచి నైజాంలో ఒక ఎగ్జిబిటర్ రాత్రి గుండె మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నాడంటే అది ఓన్లీ క్రెడిట్ గోస్ట్ ఆఫ్ శిరీష్ రెడ్డి. సో ఎగ్జిబిటర్లు బాగా సలార్. అందుకనే అనండి మీరు అడగండి. అందుకని ఇలా మీరు ఎగ్జిబిటర్, నేను ఒకటి అడుగుతాను, ఎగ్జిబిటర్ నా కంట్రోల్లో ఉన్నారు, ఎగ్జిబిటర్లో నా దగ్గరికి రానిస్తలేరు, ఎన్నో మాట్లాడారు కదా, మీరు విన్నారు కదా, మరి వాళ్ళందరూ ఎందుకోలేదండి మరి నన్ను కాదని. అదే మీరు ఎగ్జిబిటర్లు బాగా సలార్ అంటే అలా మంచి చేస్తున్నా కదా, నేను నిలబడుతున్నా కదా, వాళ్ళ జీవితాలను నిలుపుతున్నానండి. లేకుంటే వాళ్ళు ఎంతోమంది, అర్థమైందా? ఇప్పుడు నువ్వు ప్రతి సెంటర్లో పోయి నువ్వు థియేటర్ తీసుకుంటున్నావు, మరి మీరు మిగతా ఏరియాలో ఎందుకు ఎక్స్పాండ్ అవ్వట్లేదు? ఓన్లీ వైజాగ్ నైజాం ఎందుకు ఎక్స్పాండ్ అవ్వట్లేదు? అదే చెప్తున్నాను, ఈస్ట్ బలమైన ఏరియాలో ఎందుకు ఎక్స్పాండ్? నాది వ్యాపారం, ఎగ్జిబిషన్ కాదండి. నా వ్యాపారం కాదు, నా వ్యాపారం ఫస్ట్ ప్రొడక్షన్, రైట్? నా సినిమాని కాపాడుకోవడానికి నేను 2 ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకున్నాను. ఎందుకు? ఒక సినిమా బడ్జెట్ ఎక్కువైనా ఏదైనా 2 ఏరియాలు మనం ఓన్ రిలీజ్ చేసుకోగలిగితే వస్తే వస్తుంది, పోతే పోతుంది. ప్రతిదీ ప్రొడక్షన్ బిఫోరే డబ్బు సంపాదించాలనేది ఈరోజు జరగదు, రిస్క్ వేయాల్సిందే. సినిమా తీసుకున్నాం అనుకోండి, 2 ఏరియాలు రిలీజ్ చేసుకుంటే డబ్బు వస్తుంది. దీనికి కావాల్సింది ఆ 2 ఏరియాల్లో నాకు థియేటర్స్ గ్రిప్పు. దానివల్ల మనం వైజాగ్ నైజాం థియేటర్లు తీసుకున్నాం తప్ప ఆంధ్ర అంతటా థియేటర్లు తీసుకోవడానికి నాకు ఏమవసరం. నేను వ్యాపారం చేయట్లేదు. ఎక్స్పెన్షన్ ఉంటుంది కదా సార్. అంతే, అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడితే తీసుకుంటా. నేను అదే చెప్తున్నాను, బాలీవుడ్లో మానేస్తాను. నేను అదే చెప్తున్నాను, నేను ఇప్పుడు వేరే ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడితే నేను థియేటర్లు తీసుకుంటా. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నాకు లేదనుకోండి, నేను తీసుకోను. అలాగే కృష్ణలో థియేటర్లు ఉన్నాయి, ఆఫీసు ఉంది. థియేటర్లో మేము పార్ట్నర్లమే, బన్నీవాస్తు సేమ్ ఆఫీస్ ఉంది కాబట్టి థియేటర్లు అంటాను నేను. ఏది అక్కడ కృష్ణా జిల్లాలో G3 అదే. సో అలాంటి ఇంకా ఈస్ట్లోను వెస్ట్లోను కూడా, వెస్ట్లో రాలేదు, ఈస్ట్లో వస్తారేమో. ఎక్కడికి రా, ఓన్లీ ఎక్కడన్నా మల్టీప్లెక్స్ ఉంటే తీసుకోవడం తప్ప. మల్టీప్లెక్స్ అంతే. ఏలూరులో చేసాంగా, కర్నూలులో చేసాంగా అట్లా. కానీ సింగిల్ థియేటర్ బాగా చేశారు. సింగిల్ థియేటర్ ఎక్కడ తీసుకో, ఓన్లీ నైజాం వైజాగ్ అంతే. ఇంకా ఫ్యూచర్ మల్టీప్లెక్స్ ఉంటుంది వ్యాపారం. అంటే ప్రొడ్యూసర్లు ఇలా బతకనియకపోతే అవే ఉంటాయి, ఇక సింగిల్ థియేటర్లు అందరు ఇచ్చిపోతాయి. కానీ మీ దగ్గర నుంచి ఒకప్పుడు మీతో ఉన్న వాళ్ళు చాలామంది ఒక్కొక్కళ్ళు ఎందుకు, ఇప్పుడు మైత్రి వాళ్ళు వెళ్ళిపోయారు, చెరుకు సుధాకర్ వెళ్ళిపోయారు, బాగుల్ ప్రసాద్ గారు అటు ఇటు చేస్తున్నారు. ఎందువల్ల వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎవరు పోలేదే. ఇప్పుడు మన ప్రసాద్ గారు వేరే సినిమా వేరే ఇచ్చారు. ప్రసాద్ గారు మాకు ఇస్తారు, బయట ఇస్తాడు ఆయన. అది ఎప్పుడు ఉండేది, ఇవాళ కొత్త కాదు, ఫస్ట్ నుంచి. ఆయన ఫస్ట్ ఎప్పుడంటే ఆయన ఫస్ట్ అంటే మేము ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా ఆయన చేసింది ఈ అబ్బాయి చాలా మంచోడు, మేము చేసాం. తర్వాత వచ్చిన సినిమా బయట ఇచ్చాడు ఆయన. ఆ రోజు నుంచి ఒక సినిమా మాకు, ఒక సినిమా బయట పర్మనెంట్ అని మేమని లేదు. రేట్ ఎక్కడన్నా వచ్చింది, కొన్ని సినిమాలు మాకు నచ్చలేదు, రేట్ ఎక్కువ ఉందనుకోండి వదిలేసేవాళ్ళం, సతా కూరుకునేవాళ్ళం, ఇష్టం ఉన్న సినిమా తెచ్చుకునేవాళ్ళం. అలాగే డార్లింగ్ అను కొన్ని సినిమాలు మేము చేసాం, కొన్ని సినిమాలు బయట ఇచ్చారు. చెరుకు సుధాకర్ సినిమాలు మేము ఎప్పుడు చేయలేదు నైజాంలో. ఆయనకు మాకు రిలేషన్ లేదు వ్యాపార పరంగా. ఆయన ఎక్కడికి వెళ్ళిండు మా దగ్గరికి వెళ్ళి. సునీల్తో ఉండే కదా ఆయన, సునీల్ దగ్గర కదా. సునీల్ దగ్గర ఉన్నప్పుడు సునీల్తో సినిమాలు ఇచ్చుకోవడం మాకు ఇవ్వకపోయేవాడు ఆయన. దసరా సినిమా ఉంది, దసరా సినిమా చదలవాడ శ్రీనివాసరావు ఉన్నాడు ఆయన దగ్గర ఆయన ఇచ్చి మేము కొన్నాం. కానీ ఆయనతో మాకు వచ్చినాయి కదా, హ్యాపీ. సినిమా మీద కాన్ఫిడెంట్ ఉంటే, అదే చెప్తున్నాను నేను, సినిమా మీద కాన్ఫిడెంట్ ఉంటే. క్వశ్చన్ అండి, ఎప్పటి నుంచో ఆంధ్ర వైజాగ్ సీడెడ్, సరే సీడెడ్ పక్కన పెడితే ఆంధ్ర 100% అనుకుంటే నైజాం ఎంత? అంటే ఇప్పుడు ఆ పర్సెంటేజ్ ఎప్పుడు చూడలేదండి. 80 or 70 ఉంటుందా? అట్లా ఉండదు, సినిమా బట్టి ఉంటుంది. కొన్ని సినిమాలు అక్కడ ఎక్కువ పే చేసినవి ఉన్నాయి, కొన్ని సినిమాలు చేయడం కాదు, కొనడం వరకు చూసుకుంటే ఒక సినిమా రేట్ అనుకుంటే ఇప్పుడు ఆంధ్ర 20 అనుకుంటే ఇది 15 అంటారు కదా. ఇప్పుడు ఆంధ్ర 50 అనుకోండి, ఇది 40 అనుకుంటారు కదా. అంటే అట్లా లేదు కదండి. ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు ఆంధ్ర 50 కోట్లు అమ్మిన సినిమాలు అనుకోండి, అప్పుడు నైజాం 30 కోట్ల రేషియోలో ఇచ్చారు. 30 కోట్లు. ఇప్పుడు చూసుకుంటే ఇవాళ ప్రజెంట్ సీనియర్గా చూసుకుంటే ఆంధ్రాతో ఈక్వల్గా చేస్తుంది నైజాం. ప్రతి సినిమా ఇంకా చెప్పిన నైజాం బాగా చేస్తాయి. ఇప్పుడు దసరా నైజాం బాగా చేసింది, చాలా సినిమాలు నైజాం బాగా చేస్తున్నాయి, ఆంధ్ర చేయట్లేదు. అమ్మడాల రేట్లు మాత్రం ఇప్పటికీ స్టిల్ ఆంధ్ర ఎక్కువ, నైజాం తక్కువ అమ్ముతున్నారు. దీనికి రీజన్ కావాలని అలా అణిచిపెట్టారు సునీలు శిరీష్ కలిపి. మాట దేనికి? ఇప్పుడు ఒక సినిమా ఉంది సార్, నేను ఆంధ్ర అమ్ముతున్నాను, ఆంధ్ర 50కి అమ్ముతున్నాను, ఆంధ్ర అమ్మితే నైజాం 40కి అమ్మంటారు, నైజాం తక్కువ 40.
కానీ నైజాం ఎక్కువ వసూలు చేస్తుంది, నైజాం కూడా 50 అమ్మాలి అంటే మీరు ఒప్పుకోవట్లేదు, అది ఎప్పటి నుంచో అదొక రూల్ కింద తయారు చేశారు అని. 50కి అమ్మడానికి 50 ఏ సినిమాలు చేస్తున్నాయండి? ఈ సినిమా కూడా మీరు నా పాయింట్ మీకు క్యాచ్ చేయలేకపోతే లేకపోతే నేను మీకు కన్వే చేయలేకపోతాను. ఏదైనా సినిమా మార్కెట్ చేసేటప్పుడు ఇప్పుడు కూలీ ఉంది సార్, ఆంధ్రలో 24 కోట్లు 25 కోట్లు చెప్తారు, నైజాం 20 కోట్లుగా చెప్తారు, 18 కోట్లు చెప్తారు. అలా ఎందుకు చెప్పాలి? ఆంధ్రతో సమానంగా చేస్తుంది. ఎక్కడ సమానంగా ఎక్కడ చేస్తున్నాయి సినిమాలు? చాలా సినిమాలు ఇక్కడ ఎక్కువ చేస్తున్నాయి కదా. చెప్పండి ఏ సినిమాలు చేసినాయి, ఏవి చేసినాయి చెప్పండి. ఇప్పుడు ఏ సినిమా మీరు చెప్పండి, నైజాం ఎంత చేస్తున్నాయి? ఏది ఎవరైతే ఆంధ్రతో పోల్చుకుంటే అట్లా కదండి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని సినిమాలు తక్కువ చేసేటువంటి. ఇప్పుడు దసరా అన్నారు, దసరా తెలంగాణ సినిమా కాబట్టి ఎక్కువ చేసింది. చాలా సినిమాలు నైజాంలో బాగా ఆడుతున్నాయి బికాస్ ఆఫ్ మల్టీప్లెక్స్లు, ఇక్కడ రేట్లు, ఇక్కడ దీనివల్ల ఇక్కడ బాగా ఎక్కువ వస్తుంది అమౌంట్. బట్ ఆ పాత రూలే మార్చారు కానీ నైజాం రేట్లు ఎందుకు మార్చట్లేదు? రేట్లు పెరిగంటే అంత చేయట్లేదు కదా, ఒకటి రెండు సినిమాలు మనం కంపేర్ చేయలేం కదండి. ఇప్పుడు నైజాం వాస్తవం చెప్పాలంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ నైజామే రిస్క్ పార్ట్ అండి. ఒక సినిమా తేడా వస్తే జీవితాలు తారుమారు అయితే మీరు ఆంధ్రాలో ఒక ఏరియాకి ఎంత వస్తుందండి నాకు అర్థం కాదు. ముక్కలు ఉందంటే ముక్కలు డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, ఇక్కడ ఒకటే డిస్ట్రిబ్యూటర్ కదా, సింగిల్ డిస్ట్రిబ్యూటర్. మరి తేడా వస్తే ఏంటి చెప్పండి. ఇప్పుడు మనం చూడండి, మన సునీల్ జాగ్ సినిమా చేశాడు, ఎంత పోయింది, మరి దాన్ని ఏమంటారు? సినిమాకి ఇవాళ కంపారిజన్ లేదండి. హిట్ సినిమా ఏ రేంజ్లో కవర్ వస్తుందో తెలుస్తలేదు, పోతే చాలా తేడాలు వచ్చేస్తున్నాయి. నైజాంలో డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవాళ రిస్క్ పార్ట్ అయింది. ఆ రిస్క్ పార్ట్లో ధైర్యం చేయాలంటే అంత ఈజీ కాదు. సరే సినిమాల గురించి వదిలేద్దాం లేండి, కానీ చాలాసేపు మాట్లాడడం. రాజుగారు వ్యవహార శైలికి మీ వ్యవహారానికి చాలా తేడా పడుతుందంటే మీరు చాలా ఓపెన్గా రాజుగారు కూడా క్రిటిసైజ్ చేస్తుంటారు. నేను నిజమేనా? చేస్తాను, ఎందుకు తప్పు చేస్తే రాజును కూడా అంటాను, నేను అంటాను. జోకులు వేస్తుంటారని జోకులు వేస్తాను అంటాను కూడా, ఏదైనా ఉంటే రాజు నువ్వు తప్పు చేస్తున్నావు ఇది. కానీ ఈ రోజు వరకు రాజుగారు నా మాట ఏది కూడా దాటలేదు. నేను ఏదైనా అంటే ఆయనకు తెలుసు, నేను ఇక్కడ ఒక పార్ట్ ఏంటంటే నా పద్ధతి ఆవేశంగా మాట్లాడడం, రాజు పద్ధతి కూల్గా మాట్లాడడం. అంటే మా ఇద్దరి మధ్యలో మేము మాట్లాడకుండా నేను ఆవేశంగా మాట్లాడితేనే రాజు సైలెంట్ కూర్చుంటాడు సైలెంట్గానే. చెప్పిందని తిన్న తర్వాత నా ఆవేశం తగ్గిన తర్వాత అప్పుడు చెప్తాడు. బట్ మీకు ఈ దిల్ రాజు డ్రీమ్స్ అని ఈ అని ఇవి మీకు పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్లేదు? ఇంట్రెస్ట్ అనేం కాదు, కాంప్లికేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు అనేది నా ఫీలింగ్ అంతే. అదే నాకు ఎలా ఉంటుందంటే, ఇది మనకు ఆల్రెడీ వ్యాపారం అంటే ఒకటండి, ఇప్పుడు క్రియేటివిటీకి వచ్చేసరికి మొత్తం రాజుగారు, నేను ఎప్పుడున్న దాంట్లో ఇన్వాల్వ్ కాను. నీకు అనవసరంగా హెవీ స్ట్రెస్ పెట్టుకుంటున్నావు అంటాను నేను. రాజుగారికి ఏమో అది ఇంట్రెస్ట్. రాజుగారు కొంచెం పబ్లిక్ లైఫ్ ఇంట్రెస్టే. పబ్లిక్ లైఫ్ అని కాదు, రాజుగారికి ఏంటంటే నా మెంటాలిటీకి రాజుగారికి ఏమో పొద్దు నుంచి రాత్రి వరకు బిజీగా ఉండాలి, ఏదో పని. నాకు అట్లా కాదు, చేసే పని కూర్చోబెట్టుకొని చేసే పని చేసేసుకొని మిగిలిన టైం అంతా, లేకపోతే మన బ్రెయిన్ కానీ మన ఏజ్ కానీ ఎఫెక్ట్ అయితే అంటాను నేను. ఒక ఏజ్ వచ్చిన కొద్ది పెరిగే కొద్దీ ఎంత స్ట్రెస్ తగ్గించుకుంటే అంత మంచిది అనేది నేను ఉంటాను. రాజుగారికి ఏమో అట్లా ఉండదు. రాజు నాకంటే చిన్న, 11 months చిన్న. నేనేమో జనవరి 11 months, నేను జనవరి, రాజుగారు డిసెంబర్. ఓకే. ఇంకేం సార్ మీ ఫ్యూచర్ ప్లాన్స్? మీకు ఓన్లీ ఈ మూడేనా? రాజుగారిలో మీరేమైనా ఇంకేమైనా కొత్త ఎక్స్పాన్షన్స్, కొత్త ఐడియాలు ఏమన్నాయా? ఏం లేదు, నేను ఓన్లీ ఇవి తప్పితే నేను వేరే పని చేయను. నాకు కావాల్సింది ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, ఈ మూడు నేను సవ్యంగా నిర్వహిస్తా. మిగిలిన రాజుగారన్నీ మిగిలినవన్నీ నెచ్చి చేసుకుంటే రాజుగారు చూస్తారు. నేనేమో నీకు ఇంట్రెస్ట్ ఉంది నువ్వు చేయని సత్వ కూర్చుంటా ఉంటాను. నేను డిస్కరేజ్ చేయను. నా క్యారెక్టర్ ఏంటంటే, నేను మధ్యలో జోక్ కూడా వేసారు నాకు తెలిసి. ఏమని? 5వ ఫ్లోర్కి వెళ్తే ఓ పక్కన ఎఫ్డిసి కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఆఫీస్కి వచ్చే పక్కన అది దిల్ రాజు డ్రీమ్స్ కనిపిస్తుంది, జోక్ కూడా వేసారని తెలుసు. సరదాగా నవ్వుకుంటాం కదండి అనేది. ఇప్పుడు జనాలుగా అందరు వచ్చేసరికి, ఇప్పుడు రాజుగారు వచ్చేసరికి ఏమైపోతే అందరూ ఉంటారు ఇక్కడ ఉన్నప్పుడు అట్లా అనేస్తూ ఉంటాం కామెడీగా, అంతే తప్ప. అదే సార్ ఆ హెల్దీ మేము రాజుగారు పిల్లలు ఇద్దరు ఇంత హెల్దీగా ఉండడము, హెల్దీగా మీరు కూడా చెప్పారు, నేను ఏమన్నా సరిగ్గా దాటడం చెప్పారంటే అది ఎంత కాన్ఫిడెన్స్. 100%. ఇప్పుడు ఇదే చెప్తున్నాను అండి. ఇప్పుడు డిఆర్డి కానీ మన ఏఐ కానీ నేను వద్దు అంటే రాజు చేయకుండా ఆపగలడు. ఇంట్రెస్ట్ ఉంది చేయని అంటాను నేను, అంతే. ఏమవుతుంది పోతే ఎంత
పోతే డబ్బు పోతుంది అంతే కదా, అంతకంటే మించేం పోదు కదా. రిలేషన్ పోదు కదా. సంపాదించుకునేదంతా మన కెపాసిటీ ఉన్నప్పుడు పోయేదాని గురించి ఎందుకు ఆలోచించడం. లేదు సక్సెస్ అయింది, వెల్ అండ్ గుడ్, బాగా చేసావు అంటాను. కానీ ఒక ఇంట్రెస్ట్ని సంపదు కదా. ఆ మధ్యన కొంతమందిని నమ్మి మాకు వెనుపోటు పడిచారు అంటారుగా మాట్లాడారు మీరు. కొంతమంది మిమ్మల్ని చాలామంది, అదే చాలామంది ఆమె స్టేజ్ మీద అన్నారు కదా, చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. చాలామంది మా ఎంబడి ఉంటూ మా చుట్టూ తీసి మమ్మల్ని ఎంత ఇది చేయాలో అంత డ్యామేజ్ చేశారు. ఆ డ్యామేజ్ దగ్గర ఇప్పుడే బయటకు వస్తున్నాం. ఇప్పుడే మళ్ళీ మేము అంటే బేసిక్లీ ఏమైపోయిందంటే ఇప్పుడు కొత్త వాళ్ళు నమ్ముతున్నారా? నమ్మట్లేదు కానీ జాగ్రత్త పడుతున్నాం. బేసిక్లీ ఏమైపోయిందంటే కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఏం తప్పులు చేసామనేది మనకు తెలుస్తుంది. అంటే కొందరు వ్యక్తులను నమ్మి కొన్ని రిలేషన్లు కూడా మనం దూరం పెట్టుకున్నాం. అది అవసరం లేదు మాకు. ఇప్పుడు కొందరు వ్యక్తులు మనం అభిమానించే వాళ్ళు ఉంటారు. అవును. కొందరు మీకు వాళ్ళకి మధ్యలో కొందరు వ్యక్తులు మా దగ్గర రానివ్వలేదు. అంటే రానివ్వలేదంటే మమ్మల్ని వాళ్ళ నుంచి దూరం చేశారు, దూరం పెంచారు. మీకెందుకు, మీరు వద్దు, మీరు ఇలా చేయొద్దు, మీరు ఇది ఇలా అనేసరికి మేము కూడా అదే అనుకున్నాం. పలానాలు ఇలా మాట్లాడుతున్నారు మీ గురించి, ఇలా కూర్చొని పెట్టేసరికి మనం కూడా మనుషులమేగా, ఏదో అన్నప్పుడు అన్నారేమో, ఇప్పుడు క్లారిఫికేషన్ ఫోన్ చేసి అడగలేం కదా. ఇలా పోతూ ఉన్నదాన్ని మాది మేము తెలుసుకొని ఇప్పుడు మాది మేము అడుగులు వేయడం మొదలుపెట్టాం. లాస్ట్ మీ అబ్బాయి సంగతి ఏంటి? ఒక పెద్ద సినిమా ఎప్పుడు దిగుతున్నారు? వస్తుంది, మీరు వెయిట్ చేయండి. ఇండస్ట్రీలో ఒకటి మాత్రం చెప్తాను, ఇండస్ట్రీలో టాప్ స్టార్స్లో ఒక స్టార్గా ఇయ్యాల కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని మనకు తెలియంది కాదు. ఒకటి వస్తుంది వన్ ఫ్రైడే కానీ ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలను చూశా, కానీ నేను ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా మీరు ఇది రికార్డింగ్ కూడా ఉంటుంది. నేను ఇండస్ట్రీ కోసమే నా కొడుకుని నేను హీరోని చేశా, నేను నా కోసం చేయలే. రేపు ప్రతి ఆశిస్తూ సినిమా తీసిన ప్రతి నిర్మాత డబ్బు సంపాదించాలి, అది అందరికీ ఉపయోగపడాలి. అలా కాని రోజు నేను రెమ్యునరేషన్ కూడా తీసుకోను తప్ప. ఇది మీరు నోట్ చేసుకోవాలన్న. అందుకని రేపు మీరు వచ్చి కూడా నన్ను అడగొచ్చు మళ్ళీ, ఏం సార్ ఆ సినిమా ఫ్లాప్ అయింది మీరు డబ్బు తీసుకున్నారు. ఒకవేళ ఆడని సినిమా అయితే నేను డబ్బు కూడా తీసుకోను. ఇప్పుడు కూడా నేను డబ్బు ఎవరిని నేను అడగను. నేను హీరోని వదిలిన ఇండస్ట్రీకి, ఎవరు యూజ్ చేసుకుంటే వాళ్ళది, యూజ్ చేసుకోలేదనుకో వాళ్ళ కర్మ అనుకుంటా. బట్ కానీ అంతకన్నా ముందు సరైన ఫౌండేషన్ వేయాలి కదా మీరు. వస్తుందండి ఫౌండేషన్. నేనేమంటానంటే ఎస్విసి అనేది ఏ డైరెక్టర్ నమ్ముకొని రాలేదు. మేము నమ్ముకున్నది ఒకటే, కంటెంట్, సినిమా. ఇప్పుడు మేము అనుకునే స్ట్రాటజీ ఏంటి, స్లోగా తీసుకెళ్ళాలి తప్ప ఒకేసారి ఫస్ట్ సినిమాని తీసేసి సూపర్ హిట్ ఇచ్చేసి హీరో మీద బర్డన్ వేసేసి రేపు మళ్ళీ ప్రతిదీ ఇప్పుడు ఏమైపోతుంది, మనం కాకపోవచ్చు అండి, రేపు నెక్స్ట్ సినిమా తీస్తారు హీరో. ఈ సినిమా ఫస్ట్ సినిమా ఒక పెద్ద డైరెక్టర్తో తీసాం, ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి బడ్జెట్ తీసాం, నెక్స్ట్ ఇంకో ప్రొడ్యూసర్కి ఇస్తాం, వాళ్ళు 50 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ 50 ఖర్చు పెట్టి సినిమా తేడా వస్తే డబ్బు ఓట్టుకోవాలి. ఎవరి మీద రుద్దాలని లేదు. వ్యాపారం ఫస్ట్ మనం నేర్పుదాం అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆర్యా సినిమా తీసాం మేము, సెకండ్ ఫిలిం. అంటే నాకు అదే ఆదర్శం అంటున్నాను నేను. ఆర్యా సినిమా అప్పుడు మా బడ్జెట్ 6 కోట్లు సినిమా. రెమ్యునరేషన్ గురించి మాట్లాడాం అరవింద్ గారితో. సార్ రెమ్యునరేషన్ చెప్పండి, మీరు ఎందుకైనా మీరు సినిమా తీయండి, తర్వాత మాట్లాడుకుందాం. సినిమా అయిపోయింది, రిలీజ్ దగ్గరికి వచ్చింది, ₹1 ఇవ్వాల. మాకు టెన్షన్, తెలియదు కదా నేను ఏమడుగుతాడో తెలియదు. ఇప్పుడు 6 కోట్లు బడ్జెట్ అయింది సినిమా. సరే సినిమా రిలీజ్కి ప్రాఫిటే ఉంది. అప్పుడు ఎంత అండి సినిమా, ఇప్పుడు ఆయన ఎంత అడుగుతాడో తెలియదు. ఆయన అడిగేది ఇచ్చినామనుకో మొత్తం మన ప్రాఫిట్ అంతా అటే పోతుంది, తెలియదు. వెళ్ళాం అరవింద్ గారు తెలియదు, సార్ చెప్పండి ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు నువ్వు. లేదు సార్ మీరు చెప్తే మాకు అర్థం అవుతుంది, ఇంకా సినిమా రిలీజ్ 4 days ఉంది ఏంటి అని. నేను చెప్తా అన్నాడు. సరే నెక్స్ట్ డే వచ్చిండు, సినిమా ప్రసాద్ ల్యాబ్లో సినిమా చూశాడు ఆయన. సినిమా చూసి వెళ్ళిపోయాడు. అదో టెన్షన్, సినిమా ఎట్లుందో అని. అప్పుడు రాజుగారు ఇంటికి వెళ్ళారు, నేను వెళ్ళలేదు, రాజుగారు వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన భోజనం మీద కూర్చున్నాడు. వెళ్ళేసరికి సార్ మీరు సినిమా గురించి ఏం చెప్పలేదు. అలా వైఫ్ని పిలిచి నేనేం చెప్పాను నీకు సినిమా చూసి వచ్చి, లేదంటే సినిమా చాలా బాగుంది అన్నారు, మంచి హిట్ సినిమా వద్దన్నారండి అని నా వైఫ్ చెప్పింది రాజుగారికి. రాజుగారు సరే థ్యాంక్స్ సార్ అని చెప్పేసి, సార్ మరి రెమ్యునరేషన్. నేను ఎందుకే అంతగా టెన్షన్ పడుతున్నా, టెన్షన్ పడాలి కదా సార్, 3 days ఉంది, ఏమన్నా సెకండ్ ఫిలిం ఇది, నేను 10 సినిమాలు చేసిన నిర్మాతని కాదు కదా అంటే ఆయన ఒకటే చెప్పాడంట. ఏం చెప్పాడంటే నా కొడుకు రెమ్యునరేషన్ అడగను, నైజాంలో 1 కోటి వేస్తే 10 లక్షలు ఇవ్వు, 2 కోట్లు వేస్తే 20 లక్షలు ఇవ్వు,
3 కోట్లు చేస్తే 30 లక్షలు ఇవ్వు, 4 కోట్లు చేస్తే 40 లక్షలు ఇవ్వు. అదే నా కొడుకు రెమ్యునరేషన్. 5 కోట్లు చేస్తే 50 లక్షలు ఇవ్వకు. 4 కోట్లు నా కొడుకు రెమ్యునరేషన్ 40 లక్షలే. అది 4 కోట్ల వరకే, 4 కోట్ల వరకే. కోటి చేస్తే 10 లక్షలు తీసుకొచ్చి ఇయ్యు, తర్వాత ఇయ్యు డబ్బు, ఇప్పుడు నాకు ఇది అని చెప్పి వేసాడు. అంటే అదే అండి బన్నీ. ఇవాళ అల్లు అర్జున్ అంత స్టార్ ఎందుకయిండు? కానీ ఇప్పుడు ఇవాళ అనకూడదు, కానీ అసలు ఎంత గొప్ప సిస్టమ్ అండి. మరి అదే చెప్తున్నాను. ఇప్పుడు అదే అంట, నేను ఆదర్శంగానే ఉండాలని కోరుకుంటున్నాను. నేను నా హీరోని చేసింది, నేను డబ్బు సంపాదించడానికి ఎందుకు చెప్తున్నానంటే, నేను చూసా ఒక నిర్మాతలు హీరోలను చేశారు, వాళ్ళు చేస్తున్న పద్ధతి చూసా. అసలు వీళ్ళు ఇన్ని తారక బాధలు తెలిసిన వ్యక్తులు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు. మీకు పేర్లు అవసరం లేదు, ఇండస్ట్రీలో హీరోలు వచ్చారు, వాళ్ళ ఫాదర్లు నిర్మాతలు, కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, పీడిస్తున్నారు. అదేం పద్ధతి అంటాను నేను. కరెక్ట్. తారక బాధలు తెలిసిన వాళ్ళు కదా, తెలిసిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అలా ఎందుకు చేయాలి అనేది నా వాదన. ఇప్పుడు నేను దాంట్లో ఓదలుచుకోలేదు. నాకు 2-3 ప్రొడ్యూసర్లు చెప్తున్నారు, మరి చాలా ఆశ్చర్యంగా. మరి ఇప్పుడు నేను అది చేయదలుచుకోలేదు. నేను ఫ్రీగా నేను ఈ ఇండస్ట్రీకి వదిలే, మీరు ఉపయోగించుకోలేదు, ఓకే, నో డన్, నో ప్రాబ్లం. అది ఉంది, మా దాంట్లో తీసుకుంటాం సినిమాలు. మీకు కావాలా చేసుకోండి సినిమా, మీరు సినిమా డబ్బు సంపాదించండి, మీరు హిట్ సినిమా ఇవ్వండి హీరోకి. బట్ కొంచెం గ్యాప్ లేకుండా చక్కగా చేస్తాం. ఇప్పుడు ప్లాన్ చేసాం ఆల్రెడీ. ఒక ప్రాజెక్ట్ ఏమో ఇప్పుడు మాది దేత్తడి ఈ మంత్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ యూవీ క్రియేషన్స్, బన్నీవాస్ ఇద్దరు కలిపి చేస్తున్నారు. అది కూడా సబ్జెక్ట్ అయిపోయింది. అది ప్యారలర్గా స్టార్ట్ చేస్తాం. అవి వరుసగా కంటిన్యూ. నెక్స్ట్ సితారా వంశీ ఒకటి రెడీ చేశాడు, ఆయన ఒక షార్ట్లో చెప్తా అన్నాడు. నెక్స్ట్ 3rd ఫిలిం అది. దాని తర్వాత ఇక మిగిలిన ఎవరు ఏంటి. థ్యాంక్ యూ సార్. మీతో ఇంకో ఇన్ని గంటలు మాట్లాడినా సరే ఇంకా చాలా ఉంటుంది. నా దగ్గర క్వశ్చన్లు ఉన్నాయి. అసలు ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో మూర్తి గారిని నేను మాట్లాడనివ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. చెప్తాను సార్, నాకు ఎవరితో వాదించాలి. వాదన అంటలేనండి, నేను వాదన అంటలేను. మీ మనసులో మీ మనసులో ఉన్నదాన్ని నేను ఆన్సర్ ఇచ్చేసా, మీరు అడగటానికి లేకుండా. ఇప్పుడు అంతే సార్. సార్ ఇది ఎంత చేసింది అంటే మీరు చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ మీరు 10 కోట్లు చేసిన అంటారు, నాకు అది 12 కోట్లు, లేకపోతే 8 కోట్లు చేసినా, అప్పుడు నేను మీతో వాదించాలి. లేదంటే నాకు 8, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నేను అడగాలి. లేదు 12, మీరు క్లియర్గా ఇవ్వద్దంగా నాకు యాక్సెప్టబుల్గా సమాధానం చెప్పండి. నేను మీతో ఎందుకు ఆర్గ్యూ చేయాలి? నేను మీతో ఆర్గ్యూ చేయడం రాలేదు, ఇంటర్వ్యూ చేయడం కూర్చున్నా. నేను మీకు ఏం చెప్పాను, చాలా మంది తెలియక ఆర్గ్యూ చేస్తారు. మరి నేను మీకు ఏం చెప్తున్నాను, నేను మీకు ఏం కావాలో అన్ని ఆన్సర్లు ఇచ్చేసాను అంటున్నాను. అందుకని మీరు ఏం మాట్లాడటానికి లేదు. సార్ ఇవాళ ఏంటి సార్, మనం ఫోన్లో మాట్లాడేటప్పుడు హ్యాపీ వాడు, ఎందుకని ఓపెన్ చెప్తారు ఇది కాబట్టి ఇది అయిపోయింది. అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ముగించే ముందు ఒక మాట మీ అందరి తరఫున, ఇండస్ట్రీని బతికించమనండి, థియేటర్లను బతకనివ్వమనండి. అందరూ కలిసి ఇండస్ట్రీకి ఉన్న సమస్యల్ని సాల్వ్ చేసి ఇండస్ట్రీని ఇంకా 4 రోజులు పోయేటట్టు కాపాడమనండి. కానీ కొట్లాడుకోవద్దనండి, ఛాంబర్ మీటింగ్లలో అరుచుకోవద్దనండి. అది మీరు మీ ఫ్రెండ్కే చెప్పాలి. అందరికీ చెప్తున్నాను కదండి, నీ కెమెరా ముందటనే చెప్తున్నా. కాబట్టి ఒక సమస్య అందరూ కూర్చొని సమస్యల్ని పరిష్కారం చేద్దామని మీటింగ్లు పెట్టుకునేది అరుచుకోవడానికి కాదు, సమస్యల్ని పరిష్కరించడానికి. సమస్యలు పరిష్కారం చేయడానికి నేను సరే ముగించే ముందు ఒకటి నేను ఇప్పుడు చెప్దామనుకుని చెప్పలేదు. ప్రతిసారి మాట్లాడుతుంటే రెమ్యునరేషన్లు తగ్గించుకోండి, రెమ్యునరేషన్లు ఎందుకు తగ్గించుకోవాలండి? డిమాండ్ అండ్ సప్లై హీరోలకు ఇలా వర్తుంటేనే కదా నువ్వు ఇస్తున్నావు. డిమాండ్ అండ్ సప్లై ఆర్టిఫిషియల్ అవ్వకూడదు. అదే చెప్తున్నా, తప్పు ఎక్కడ ఉంది? మనలో ఉంది. నువ్వు ఒక సినిమాని నువ్వు ఒక హీరోతో ప్లాన్ చేసుకుంటున్నప్పుడు నువ్వు రెమ్యునరేషన్లు ఏమి ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నదంతా నీ బడ్జెట్ని నువ్వు కంట్రోల్ చేసుకోక సినిమా తీయకపోవడం నీ తప్పు. ఊరికే మాటి కూర్చుంటే రెమ్యునరేషన్లు ఏంటండి? రెమ్యునరేషన్లకు అంత బిజినెస్ ఉంది వాళ్ళకి. ఒక హీరో రెమ్యునరేషన్ హీరోల మీద కదా, అదే చెప్తున్నా, హీరో మీద జనం వస్తున్నారు హీరో మీద. నేనేమంటానంటే ఒక హీరో బిజినెస్ ఏందో ప్రొడ్యూసర్కి తెలిసినప్పుడు నువ్వు రెమ్యునరేషన్ ఇచ్చినా ఎంత ఇస్తున్నావు అనేది నువ్వు ఇచ్చినప్పుడు మిగిలిన ప్రొడక్షన్ కాస్ట్ ఎందుకంటే ఇలా అనిల్ రావిపూడి ఉన్నాడండి. నేను చెప్పడానికి అదే చెప్తున్నా, అనిల్ రావిపూడి అనే ఇండస్ట్రీకి దొరికిన ఆనిముత్యం అంటాను నేను. 100%. ఇలా నేను దీశా సినిమా సంక్రాంతికి వస్తున్నాం, ఎన్ని రోజుల్లో తీసా, ఎంత బడ్జెట్లో తీసా నాకు తెలుసు. అది ఇప్పుడు సినిమా తీసుకుంటే చిరంజీవి సినిమా నేను ఫోన్లో మాట్లాడుతుంటాను అనిల్తోని. మాట్లాడుతుంటే మన షెడ్యూల్ ఒకటి డేరాడూన్ షెడ్యూల్కి ఫస్ట్ చేసిన షెడ్యూల్ 17 వరకు వేశారు, 12కే రిటర్న్ వస్తున్నాం అన్నాడు. నేను అన్నా ఎందుకు 12కి 5 రోజులు చేస్తారు, 5 రోజులు ఇక్కడ వేస్తే 5 రోజులు తగ్గిస్తే 75 లక్షలు బడ్జెట్ తగ్గుతుంది, అందుకని అది ఇండోర్ సీన్లు ఉన్నాయి చేయొచ్చు, దీనివల్ల 75 లక్షలు తగ్గుతుంది బడ్జెట్లా అన్నాడు. నేను అన్నా నువ్వు ఇది ఇంత ఆలోచించినన్ని రోజులు నీకు సావు లేదు అని ఇలా చెప్పాను. నెక్స్ట్ మంతేనా? అంతేగా, సంక్రాంతి వస్తున్నాం 2
ఒక సినిమా మందండి, ఆ. ఆ తర్వాత ఒక సినిమా బయట. ఒక సినిమా సాహు అన్నది, ఒక సినిమా మీది. ఇక సాహో కావచ్చు ఎవరనేది నాకు తెలియదు. ఒక సినిమా మనది, ఆ తర్వాత ఇంకో బయట, తర్వాత మళ్ళీ మంది, తర్వాత బయట. ఇది విక్రమ్ గారు హారిక హాసినికి, సుకుమార్ గారు మైత్రికి అన్నట్టుగా అనిల్ రావుపూడి సాహు అన్నకి మీకు ఫిక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.